సెకండ్ బెట షేక్ హ్యాండ్ బాయ్ వావ్ గుడ్ బాయ్. ఇంకోటి వీడి పేరు కూడా వెరైటీ ఉంటుంది. ఇట్లా చూడొచ్చు, వీడు అసలు ఫుల్ హైపర్ యాక్టివ్, వీడు ఆగడు. ఓ షిట్జుల జాతర. తప్ప లేకే అవరే. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మనం తిరిగి వచ్చేసాం విఆర్ పెట్స్ అండ్ కెనెల్ షాప్కి. చాలామంది యాక్చువల్లీ కామెంట్స్లో లాస్ట్ టైం మళ్ళీ విఆర్ పెట్స్ అండ్ కెనెల్ షాప్కి వెళ్ళండి అని అడగడం జరిగిందన్నమాట. దట్స్ ద రీజన్ మనం ఇక్కడ వచ్చేసాం. అండ్ అడ్రస్ ఒకసారి మీకు క్లియర్గా స్టార్టింగ్లోనే చెప్పిస్తాను. అన్న ఒకసారి మీ అడ్రస్ క్లియర్గా చెప్పండి. ఇది మన మూసాపేటలో లొకేట్ అయ్యి ఉంది. ఓకే, ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబర్ 872. ఓకే, పిల్లర్ నెంబర్ 872. మీరు ఎర్రగడ్డ సైడ్ నుంచి వస్తుంటే మూసాపేట మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 872 దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ మీద, విఆర్ పెట్స్ అండ్ కెనాల్స్. ఎస్, సో క్లియర్గా మీకు అడ్రస్ అర్థమైంది అనుకుంటాను. సో విల్ స్టార్ట్ విత్ ద పప్పీస్ గైస్. అండ్ ఇంకా ఫస్ట్ టైం మనం వ్యూవర్స్ సెక్షన్ అనేది యాడ్ చేయబోతున్నాం. సో మీ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో అవి కూడా తీసుకుంటాం అనమాట బై ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెక్షన్. సో దానికోసం కూడా మీరు ప్రిపేర్గా ఉండండి. ఆల్సో ఈ వీడియో కింద కూడా మీరు కామెంట్స్ పెట్టండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? చలో లెట్స్ స్టార్ట్. సో మనం ఫస్ట్ వ్యూవర్ క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఒక పర్సన్ అడగడం జరిగిందనమాట లాస్ట్ వీడియోలో, అన్న ఓన్ బ్రీడింగ్ అన్నారు. సో ఐ వాంట్ టు ఆస్క్ దాట్ క్వశ్చన్. సో ఒకసారి అజయ్ సాహు, మిస్టర్ విఆర్ పెట్స్ అండ్ కెనల్స్, యూ సెడ్ దట్ ఆల్ ద పప్పీస్ ఇన్ యువర్ స్టోర్ ఆర్ ఫ్రమ్ యువర్ ఓన్ బ్రీడింగ్. My query is, did anyone of your breeding pet did participate in any dog shows? Because if you have that much of knowledge regarding pets, why don't you show your dogs in dog shows under Kennel Club of India Championship? డెఫినెట్లీ దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. Okay. యాక్చువల్లీ దానికి ఏంటి అని అంటే, డాగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, వైడ్ వెరైటీ ఆఫ్ డాగ్స్ ఉన్నోళ్ళు, బ్రీడింగ్ చేసేవాళ్ళు అందరూ కేసీఐకి వెళ్ళాలి, డాగ్స్ షో చేయాలని ఏం లేదు. మోరోవర్ మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ 2 years బ్యాక్ వీ పార్టిసిపేటెడ్ ఇన్ పెటెక్స్ షో. ఓకే, అక్కడ మీరు డాగ్ షోలు మనకి యూట్యూబ్లో వాటిల్లో చూసినట్టయితే సుమన్ టీవీ వాళ్ళు నా ఇంటర్వ్యూ తీసుకున్నాను. అక్కడ ఆల్మోస్ట్ 8 to 10 వెరైటీ ఆఫ్ డాగ్స్, నా డాగ్స్ తీసుకెళ్ళాను. మీరు అక్కడ కొట్టి చూడొచ్చు, యూ విల్ ఫైండ్ వైడ్ వెరైటీ ఆఫ్ డాగ్స్ అనమాట. నా డాగ్స్ ఏమైతే ఉన్నాయో ఆల్ ఆర్ ఎగ్జాటిక్ బ్రీడ్స్. ఓకే, ఎగ్జాటిక్ బ్రీడ్స్ ఏమైతే ఉన్నాయో నేను ఆ రోజు పెటెక్స్కి తీసుకెళ్ళడం జరిగింది. డిపెండ్స్ అనమాట. అంటే అందరూ బ్రీడర్స్ కంపల్సరీగా పెటెక్స్కి తీసుకెళ్ళాలని లేదు, డాగ్ షోలో పార్టిసిపేట్ చేయాలని ఏం లేదు. డిపెండ్స్ ఆన్ టైం అనమాట. ఓకే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మోరోవర్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ డాగ్ షోస్. ఓకే, బట్ యూ హ్యావ్ సర్టిఫికేషన్? ఎగ్జాక్ట్లీ, వీ డూ హ్యావ్ సర్టిఫికేషన్ ఆల్సో. మోరోవర్ ఐ షో యూ దట్ దిస్ తెలంగాణ వెల్ఫేర్ బోర్డ్ సర్టిఫికేట్ ఆల్సో. గాయత్రి, మోరోవర్ ఇందాక మీకు చూపించినట్టుగా AWBI సర్టిఫికేట్ అంటాం మనం. ఇది చూపెడతాను, చూసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ AWBI సర్టిఫికేట్స్. దోస్ హూ ఆర్ జెన్యున్ సెల్లర్స్, those who are genuine pet store persons, the government of Telangana as issuing it. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే పర్ఫెక్ట్ బ్రీడింగ్ ఉన్నా సరే స్టోర్కి యాజ్ పర్ నార్మ్స్ స్టాండర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. మోరోవర్ ఇంకోటి ఏంటి అని అంటే, మనకి యూనిక్ థింగ్ ఏంటి అని అంటే, ఇది మీకు చూపిస్తాను. ఇది సిటీలో మ్యాక్సిమం స్టోర్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండదు. దిస్ ఈజ్ ఎ బ్రీడింగ్ సర్టిఫికేట్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ AWBI, దట్ మీన్స్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ దగ్గర నుంచి మనకి బ్రీడింగ్ సర్టిఫికేట్ ఉంది. దట్ ఈస్ వీళ్ళకి బ్రీడింగ్ సర్టిఫికేట్ అంటే నామ్స్ ఉన్నాయి, యాజ్ పర్ నామ్స్ దే ఆర్ బ్రీడింగ్ దోస్ బిచెస్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు నామ్స్ ప్రకారమే ఫాలో అవుతున్నారు. దే ఆర్ జెన్యున్ బ్రీడర్స్ అని మనకి గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇది. దీస్ ఆర్ ద 2 సర్టిఫికేట్స్ ఐఎమ్ హ్యావింగ్. సో అన్న, ఈరోజు మనం ఫస్ట్ ఏ పప్పీతో స్టార్ట్ చేయబోతున్నాం? విల్ గో ఫర్ హస్కీ. స్టార్ట్ విత్ దస్. ఓకే, సో యా అన్న, టెల్ మీ అబౌట్ హస్కీ. హస్కీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మోరోవర్ ఏంటి అని అంటే, హస్కీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, వన్ ఈ స్టాండర్డ్ కోట్, ఇంకోటి ఏంటి అని అంటే బుష్ కోట్ అంటాము, అవును, ఇంకోటి ఉల్లి కోట్ అంటాము. ఉల్లి కోట్. దిస్ ఈస్ ద టాప్ క్వాలిటీ అండ్ ద షో క్వాలిటీ పప్పీ. ఓకే, మీరు ఈ క్వాలిటీ చూసినట్టయితే ఫుల్ హెవీ సైజు. ఓకే, ఉల్లి కోట ఇది. ఉల్లి కోట్ విత్ బ్లూ ఐస్. ఓ ఉల్లి కోట్ విత్ బ్లూ ఐస్. మీరు ఒకసారి హెడ్ సైజ్ కానీ పాస్ సైజ్ కానీ మీరు చూడండి. ఇట్స్ ఆల్మోస్ట్ షో క్వాలిటీ పప్పీ. ఫర్ కూడా చూడండి మీరు, ఫుల్ హెవీ సైజ్ ఉంటుంది. అండ్ అది సార్, అది కూడా దట్ ఈస్ ఆల్సో ఉల్లి కోట్. ఉల్లి కోట్, దిస్ ఈజ్ మెయిల్ అండ్ ఫీమేల్ పప్పీస్. అచ్చా, మెయిల్ అండ్ ఫీమేల్ పప్పీస్ ఇవి. ఇది ఉల్లి కోటు షో క్వాలిటీ పప్పీస్ అంటాం దీన్ని మనము. ఇంకోటి ఏంటి అని అంటే,
కంపేర్డ్ టు ఆల్ అదర్స్, మీరు వేరే దగ్గర కూడా చూసుంటారు. కంపేర్డ్ టు ఆల్ అదర్స్, దీస్ క్వాలిటీ ఈజ్ యూనిక్. ఓకే. యాక్చువల్లీ బోత్ ఫాదర్ అండ్ మదర్స్ ఆర్ హ్యావింగ్ కేసీఐ సర్టిఫికేట్స్. బోత్ ఫాదర్ అండ్ మదర్స్ ఆర్ డబుల్ ఉల్లీ కోట్ అండ్ డబుల్ కోట్. ఇంకోటి ఈ కోట్ కూడా మీరు చూసినట్టయితే ఉల్లీ కోటు డబుల్ ఉల్లీ కోట్ కూడా ఉంటాయి. ఓహో. ఇట్స్ ఏ డబుల్ ఉల్లీ కోట్. ఓకే. కోట్ మీరు చూడవచ్చు, ఫుల్ హెవీ సైజ్ ఉంటుంది. హెడ్ సైజ్ కానీ పా సైజ్ కానీ అంతా యూనిక్ ఉంటుంది, చాలా హెవీ ఉంటాయి. పప్పీస్ చాలా బాగుంటాయి. అంటే మనకి డబుల్ ఉల్లికోట్ పేరెంట్స్ అన్నారు కదా, సో డబుల్ ఉల్లికోట్ మళ్ళీ చైల్డ్ కూడా డబుల్ ఉల్లికోటే వస్తుందా లేదంటే? ఆబ్వియస్గా ఫాదర్ మదర్ దే ఆర్ డబుల్ ఉల్లీ కోట్ అని అంటే పప్పీస్ కూడా అట్లానే వస్తాయి. ఏదన్నా అంటే ఎట్లా అంటే ఫాదర్ మదర్లో ఒకటి ఏదైనా డబుల్ ఉల్లీ కోటు, ఒకటి నార్మల్ ఉల్లీ కోటు వచ్చిందని అంటే వీ కాంట్ అస్యూమ్ వెదర్ ఇట్ మే కమ్ దట్ ఆర్ దిస్. సో ఇది అట్లా కాదు, బోత్ ఆర్ డబుల్ ఉల్లీ కోట్ అండ్ బోత్ ఆర్ విత్ కేసీఐ రిజిస్టర్డ్. మోర్ ఓవర్ ఎవరికన్నా కేసీఐ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ కావాలన్నా వీ కెన్ గివ్. నాట్ ఓన్లీ హస్కీ, మీరు నేను చూపించే ఏ బ్రీడ్స్ అయినా సరే వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కేసీఐ సర్టిఫికేట్, ద చార్జెస్ విల్ బి డిఫరెంట్. ఎందుకనంటే మనము కేసీఐకి కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియాకి డీడీ తీసి వాళ్ళకి పంపించాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ వీ విల్ డెఫినెట్లీ అరేంజ్ కేసీఐ సర్టిఫికేట్ ఆల్సో. బట్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ అ కేసీఐ సార్? అంటే కేసీఐ అడ్వాంటేజ్ ఏముంటుంది? కేసీఐ సర్టిఫికేట్ అడ్వాంటేజ్ అని అంటే ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ డాగ్ షోస్, ఓకే, డాగ్ షోస్కి వెళ్దాం అనుకున్నా, లేదు ఇఫ్ యూ వాంట్ టు టేక్ యువర్ పెట్ అవుట్ ఆఫ్ కంట్రీ మీరు తీసుకెళ్లాలన్నా కేసీఐ సర్టిఫికేట్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అది లేకపోతే మీకు డాగ్ షోస్లో ఎలో చేయరు, ఇంకోటి అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎలో చేయరు. మోరోవర్ ఏంటి దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీని లైనేజ్ ఉండిపోతుంది, ఫాదర్ మదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అట్లా ఆ లైనేజ్ ఉండిపోతుంది. సో ఈజీ టు ట్రాక్ అనమాట. అది కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. సో జెన్యునిటీ, పప్పీ అట్లా పేరెంట్ జెన్యున్గా ఉంటుందని చెప్పచ్చు. ఓకే సార్, కమింగ్ టెక్నికాలిటీస్ నుంచి మన డాగ్కి వచ్చేద్దాం. సార్ సైబీరియన్ హస్కీ ఇప్పుడు మన హైదరాబాద్ వెదర్ మీకు తెలుసు ఎలా ఉంటుందో, సో లైక్ ఎలాంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాగ్? తర్వాత విల్ టాక్ అబౌట్ వెదర్. సైబీరియన్ హస్కీ ఏంటి అని అంటే నౌవేడేస్ దానికి కంపల్సరీగా ఏసీ ఉండాలి అనే ఏం రిక్వైర్మెంట్ లేదు. ఓకే. మోర్ ఓవర్ జస్ట్ ఇంట్లో ఉంటాయి. అవుట్ సైడ్ టెంపరేచర్కి ఇది సెట్ కాదు. అవుట్ సైడ్ ఈవెన్ దో దీని పేరెంట్స్ ఉండేది మనకి కెనల్లోనే ఉంటాయి. దే డూ హ్యావ్ సమ్ షేడ్ అండ్ దే డూ హ్యావ్ సమ్ ఫ్యాన్ లైక్ దట్. ఇప్పుడు మనకి ఎవరైనా గార్డెన్కి వాడుకుందాం అనుకున్నా, లేదంటే ఎక్కడన్నా బయట పెడదాం అనుకున్నా ఇది సజెస్టబుల్ కాదు మీకు. ఓకే. ఇది ఏంటి అని అంటే ఇండోరే ఉండాలి. సంథింగ్ ఒక ఫ్యాన్ లాంటిది దీనికి మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఎక్కువ హాట్ కండిషన్స్కి తట్టుకోలేము. ఓకే. జస్ట్ మనకి ఇంట్లో పెట్టుకొని ఉంటే దానికి ఒక ఫ్యాన్ ఉంటే సరిపోతుంది. దానికి దీని ఫుడ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైక్ ఎలాంటి ఫుడ్ పెట్టాలి అంటే స్పెసిఫిక్గా, బికాజ్ సైబీరియన్ హస్కీ అంటే ఇట్ హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ కోట్ ఆల్సో, అండ్ వాళ్ళకి ఒక స్పీషీలోనే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. లైక్ కలర్ డిఫరెంట్ ఉంటుంది, ఐస్ కలర్ డిఫరెంట్ ఉంటుంది, ఆడ్ ఐస్ ఉంటుంది, ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా. వీటికి అదర్ డాగ్స్ కన్నా వీటికి ఎక్కువ కేర్ తీసుకోవాలా? ఫుడ్లో ఏదైనా ఉంటుందా? ఫుడ్ ఇంటేక్ దేనికైనా ఒకటే ఉంటుందండి. ఓకే. ఫుడ్లో మనకి అంటే ఉల్లి కోటికి ఫుడ్ పెట్టాలా, లేదు అని అంటే స్టాండర్డ్ కోటికి ఫుడ్ పెట్టాలా అనే డిఫరెన్స్ అయితే ఏముండదు. మోరోవర్ ఏంటి అని అంటే హోమ్ ఫుడ్ పెట్టుకోవచ్చు. హోమ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ నేను ఇందాక లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పినట్టు కర్డ్ కానీ మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ అట్లాంటివి పెడితే ఏంటంటే హెయిరీ ఉన్న డాగ్స్కి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ అయితే ఏమి రావు. యాజ్ ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ ఏ కర్డ్ మిల్క్ ఐటమ్ ఎనీథింగ్, మీరు ఏ ఐటమ్ అయినా మిల్క్ ఐటమ్కి వెళ్తుంటే కనుక హెల్త్ ఇష్యూస్ రావు. బట్ థింగ్ ఏంటి అని అంటే దానికి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని డాగ్స్కి పడవచ్చు మిల్క్ కర్డ్ అనేది, కొన్ని డాగ్స్కి పడకపోవచ్చు. అట్లా దానికి ఆ బాడీ దానికి పడలేదు అని అంటే హెయిర్ ఫాల్ అవుతుంది అన్నమాట. సో స్టాండర్డ్ కోట్ అయినా మనం ఒకటే ఫుడ్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఉల్లి కోట్ అయినా మనం ఒకటే ఫుడ్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఎట్లయినా పెట్టచ్చు అన్నమాట. నన్ను అడిగితే డాగ్ ఫుడ్ విల్ బీ ద బెస్ట్ ఫుడ్ ఫర్ డాగ్స్. ఎందుకనంటే హెల్త్ ఇష్యూస్ రావు, గ్రోత్ బాగుంటుంది, కోట్ బాగుంటుంది. సో డాగ్ ఫుడ్ విల్ బీ ద బెస్ట్ వన్. అండ్ మన దగ్గర డాగ్ ఫుడ్ కూడా ఉంది, వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. మోర్ ఓవర్ లాస్ట్ టైం కూడా చెప్పాను, వీఆర్ నాట్ ఓన్లీ పప్పీ సెల్లింగ్, యాక్చువల్లీ వీ డూ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్. మనకి ఏంటంటే గ్రూమింగ్ సర్వీసెస్ ఉంది, వెటర్నరీ సపోర్ట్ ఉంది. లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా ఒకసారి పప్పీ ఇచ్చాము అని అంటే అది ఎట్లా ఉంది ఏంటి అని మా స్టోర్ నుంచి కాల్ వస్తుంది మీకు. దాంతోపాటు బేసిక్ మెడిసిన్ కిట్ ఇస్తాం. ఆ బేసిక్ మెడిసిన్ కిట్ కూడా మీకు ఎట్లా ఉంటుంది అని అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే దగ్గు జలుబు జ్వరం వామిటింగ్ మోషన్స్కి ఎట్లా సిరప్స్ మనం ప్రికాషనరీగా పెట్టుకుంటామో ద సేమ్ థింగ్ అనమాట.
పప్పి తీసుకున్న వాళ్ళకి నేను అది సజెస్ట్ చేసి ఆ కిట్ అనేది ఒకటి ఇస్తాను. ఆల్సో నేను మీ బుక్ ఒకటి చూసాను, చిన్న బుక్, అది కూడా ఒకసారి చూపెడతారా మాకు? డెఫినెట్లీ వ్యాక్సినేషన్ రికార్డ్స్. సో వ్యాక్సినేషన్ పైన పెట్టాను కదా ఒక బుక్కే ఉందన్నమాట, ఆ బుక్ మీకు ఇస్తారు. మోరోవర్ మీకు చెప్పినట్టుగా నేను ఏ పప్పి ఇచ్చినా సరే కంపల్సరీగా వ్యాక్సినేషన్ వేసే ఇస్తాను. ఇటు మీరు ఇక్కడ చూసినట్టయితే గోల్డెన్ రిట్రీవర్ వ్యాక్సినేషన్ పప్పి నా దగ్గర ఉన్న గోల్డెన్ రిట్రీవర్కి ఆల్రెడీ వ్యాక్సినేషన్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్, దిస్ ఈజ్ ఆల్సో లాబర్డాగ్ పప్పి. నెక్స్ట్ సేమ్ లాబర్డాగ్. నా దగ్గర స్టోర్లో ఎన్ని పప్పీస్ అయితే ఉన్నాయో అన్ని పప్పీస్ వ్యాక్సినేషన్ రికార్డ్ మెయింటైన్ చేస్తాను అనమాట. మోరోవర్ పప్పీ తీసుకునేటప్పుడు along with puppy I used to give store certificate, I used to give vaccination record as well. Okay. Moreover customers ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా వ్యాక్సినేషన్తో పాటు వ్యాక్సినేషన్ రికార్డ్ ఇచ్చి పంపిస్తాను. ఓకే. సో అంటే A to Z మీరు కంప్లీట్లీ డెఫినెట్లీ అంటే ఆఫ్టర్ సేల్ సపోర్ట్ కూడా చాలా మీకు బాగుంటుంది అనమాట, నాట్ లైక్ అదర్ స్టోర్స్. సో వ్యాక్సినేషన్ రికార్డ్ నుంచి సర్టిఫికేట్స్, ఈవెన్ మనకి డే కేర్ కూడా ఇక్కడ ఉంది. డే కేర్ సర్వీసెస్ ఉన్నాయి, గ్రూమింగ్ సర్వీసెస్ ఉన్నాయి, వెటర్నరీ సపోర్ట్ ఉంది. డే కేర్ కూడా వేరే వాళ్ళలాగా ఎట్లా అంటే స్టోర్ ఇక్కడ ఉంటుంది, డే కేర్కి ఎక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళ పని వాళ్ళకి లేదన్నమాట. మనకు స్టోర్లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే జస్ట్ వాకబుల్, లాస్ట్ టైం మీరు చూసిన జస్ట్ వాకబుల్లే మనకి ఎన్నెల్ ఉంది. సో అక్కడ మనం పెట్టుకోవచ్చు. లేదు సార్ నాకు ఏసీ కావాలని అంటే వీ కెన్ కీప్ హియర్ ఆల్సో. మా పప్పీకి ఏసీ అలవాటు ఉంది, మాకు ఇక్కడ ఏసీ కావాలి అంటే వీ కెన్ కీప్ హియర్ ఆల్సో. మనకి 2 floors ఉన్నాయి మనకి, అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ టేక్ కేరర్స్ ఉంటారు, మనకి ఇక్కడ టేక్ కేరర్స్ ఉంటారు. సో నా పప్పీ నేను ఎంత కేర్గా తీసుకుంటానో మీ పప్పీ కూడా అంతే కేర్గా తీసుకుంటాను. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఉండే సార్ డెఫినెట్లీ అబౌట్ లైక్ డే కేర్ ప్రైస్. మీరు ఒకసారి డే కేర్ ప్రైస్ చెప్తారా? డే కేర్ ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్ 800 to 1000 రూపీస్ ఉంది. ఓకే. బట్ వీ యూస్ టు గివ్ ఓన్లీ ఫర్ 500 per day. 500 రూపీస్ పర్ డేకి మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తుంటే యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ అ డే కేర్ సెంటర్ హియర్. ఇంకా చెప్పండి డే కేర్ గురించి కొంచెం. డే కేర్ గురించి అంటే ఏంటి అని అంటే మనకి డే కేర్లో నేను 500 per day తీసుకునే దాంట్లో ఫుడ్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఫుడ్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే రైస్ ఐటమ్, ఎనీ రైస్ ఐటమ్, అది చికెన్ రైస్ అవనివ్వండి, ఎగ్ రైస్ అవనివ్వండి, కర్డ్ రైస్ అవనివ్వండి, ఎట్లా అయినా డిపెండ్స్. ఇప్పుడు కస్టమర్స్ ఉంటారు, సార్ నేను అదే ఆ రైస్ పెడతాను, నేను ఈ రైస్ పెడతాను, ఎనీ టైప్ ఆఫ్ రైస్ ఐ యూస్ టు ప్రొవైడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే డ్రై ఐటమ్ ఏదైనా పెట్టాలంటే పెడిగ్రీ కానీ, రాయల్ కెనిన్ కానీ, డ్రూల్స్ కానీ, వేరే ఏం ఫుడ్ పెట్టాలి అన్నా సరే వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్. అండ్ ఆల్సో బిఫోర్ మీ మూవ్ టు అనదర్ పప్పీ, సార్ ప్రైస్ చెప్పండి. అంటే దీంట్లో ప్రైస్ కూడా మనకి ఐస్ పట్టి ప్రైస్ ఉంటుందా, కోట్ పట్టి కూడా ప్రైస్ ఉంటుందా? డెఫినెట్లీ. ఇంకోటి నేను మీకు దీంట్లో కూడా ఇది ఉల్లి కోటు, డబల్ ఉల్లి కోట్ అని చూపించాను కదా, దీంట్లో స్టాండర్డ్ కోట్ పప్పి కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను. ఓకే. సో దిస్ ఇస్ స్టాండర్డ్ కోట్. దిస్ ఈజ్ ఆల్సో బ్లూ ఐస్, యూ కెన్ సీ దిస్. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో బ్లూ ఐస్. బోత్ ఆర్ బ్లూ ఐస్. దీనికి డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఒకసారి ఇది ఉంది కదా, ఇది స్టాండర్డ్ కోటు, ఇది ఉల్లి కోటు. కోట్ చూడొచ్చు మీరు, ఇట్లా కోట్ చూడొచ్చు. ఇది హెవీ ఉంటుంది, ఇది నార్మల్ ఉంటుంది అనమాట. సో ప్రైజింగ్ ఆబ్వియస్గా డిఫరెన్స్ ఉంటుంది. ఉల్లి కోట్ ప్రైజింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, స్టాండర్డ్ కోట్ ప్రైజింగ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఈవెన్ దో వెదర్ ఇట్ ఈస్ డబల్ బోన్ అండ్ బ్లూ ఐస్, ద ప్రైజింగ్ విల్ బి డిఫరెంట్. సో ఇప్పుడు ప్రైస్ చెప్పండి. స్టాండర్డ్ కోట్ వీ యూస్ టు గివ్ అరౌండ్ మనము 23 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఉల్లి కోట్ వచ్చేసి 26-27 నుంచి మనకు ఉల్లి కోట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. స్టార్టింగ్ ప్రైస్. బట్ సార్ లైక్ if I want show quality, like ultimate show quality, that will be around max to max 35 will be getting 30 to 35 like that. You will be getting blue eyes, show quality, double ulli coat కానివ్వండి, మీకు ఎట్లా కావాలంటే అట్లా. సో దాట్స్ అబౌట్ సైబీరియన్ హస్కీ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి షిట్జు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ షిట్జు అనాలేము సార్? డెఫినెట్గా ఈ రోజుల్లో యాక్చువల్లీ వరల్డ్ ఫేమస్ సిజ్జు. మీరు వర్డింగ్ కరెక్ట్గా యూజ్ చేశారు. ఎందుకనంటే ఎక్కడ చూసినా సరే సిజ్జూసే ఉన్నాయి. అది కూడా ఏంటి అని అంటే ఈజీ టు క్యారీ, లో మెయింటెనెన్స్, పప్పి చాలా ఫ్రెండ్లీగా, చాలా లాయల్గా ఉంటుంది సిజ్జు బ్రీడ్. యాక్చువల్లీ ఒక వ్యూవర్ క్వశ్చన్ ఉంది ఇక్కడ, ఐ వాంట్ టు ఆస్క్ యూ బికాస్ స్పెసిఫిక్లీ షిట్జు గురించి సార్. మీరు చాలామంది తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగారు. ఫ్యామిలీ ఎస్ఎస్జీవి అన్నయ్య, షిట్జు గురించి కొంచెం డీటెయిల్గా అడిగి పెట్టవా? ఎలా రేస్ చేయాలి ఫ్రమ్ 45 days పప్పీ టు అడల్ట్? ప్లీజ్ కంప్లీట్ డీటెయిల్స్, వాక్, ఫుడ్, బాత్రూమ్ అన్నీ ఒకేసారి అడిగి ఒక వీడియో చేయన్న స్పెషల్. సరే, అడిగేస్తున్నా. డెఫినెట్లీ. ఏంటనంటే యాక్చువల్లీ
మన దీనికి వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుంది అంటే పప్పి పుట్టిన తర్వాత 30 డేస్కి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయాలి. 29th డే ఫస్ట్ డివార్మింగ్ వేయాలి. 30 డేస్కి పప్పి డిపి అనే వ్యాక్సిన్ వేయాలి. నెక్స్ట్ 45 డేస్కి 9-in-1 అనే వ్యాక్సిన్ ఇవ్వాలి. ఓకే. మోర్ ఓవర్ ఏంటి అని అంటే స్టార్టింగ్ స్టేజ్ అరౌండ్ 20-25 డేస్ నుంచి మనం డిపెండ్స్ ఆన్ మదర్ మిల్క్. కొన్ని డాగ్స్కి ఎట్లా ఉంటుందంటే మదర్ మిల్క్ ఒక 2 months వరకు వస్తుంది. కొన్ని డాగ్స్కి ఎట్లా ఉంటుందని అంటే డిపెండ్స్ ఆన్ బేబీస్ కౌంట్ అనమాట. 1-2 పిల్లలు పుట్టినాయి అని అంటే బేబీ మదర్ మిల్క్ ఒక 2 months వరకు వస్తుంది. ఓకే. లేదు 4 to 5 బేబీస్ వచ్చినాయి అని అంటే మదర్ మిల్క్ హార్డ్లీ 30 to 35 డేస్ కన్నా ఎక్కువ రాదు. సో వాళ్ళకి ఏంటి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రికాషనరీగా 25 డేస్ నుంచి సెర్లాక్ సపోర్ట్ ఇవ్వాలి. సెర్లాక్లో కూడా డిఫరెంట్ ఉంటాయి, వెదర్ ఇట్ మే బి పప్ బూస్టర్, పప్ స్టార్ట్ ఆర్ వెదర్ ఇట్ మే బి నార్మల్ హ్యూమన్ సెర్లాక్, ఏదైనా సరే అట్లా మనం సపోర్ట్ ఇచ్చుకుంటా. ఎందుకనంటే మదర్ ఫీడింగ్ ఎప్పుడైనా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమీడియట్గా మనం మదర్ ఫీడింగ్లో కాకుండా మనం ఇట్లా స్టార్ట్ చేసామని అనుకోండి, సో పప్పి సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మదర్ మిల్క్తో పాటు సపోర్టివ్గా సెర్లాక్ స్టార్ట్ చేయాలి. మోర్ ఓవర్ ఒక 45 డేస్ అట్లా అయ్యింది అని అంటే సెర్లాక్ నుంచి స్టార్టర్ ఫుడ్కి వెళ్ళిపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి ద స్టార్టర్, అదే రాయల్ కెనిన్ కానివ్వండి, పెడిగిరీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సరేనా? అట్లా ఫీడింగ్లోకి వెళ్ళాలి. అది అప్ టు 3 to 4 months అదే స్టార్టర్ ఫుడ్ కంటిన్యూ చేయాలి. ఓకే. పప్పీకి 45 డేస్కి ఒక వ్యాక్సిన్ ఇస్తాం కదా, 30 డేస్కి ఒక వ్యాక్సిన్ ఇస్తాము, 45 డేస్కి ఒక వ్యాక్సిన్ ఇస్తాము. దాని తర్వాత మనకి మంత్లీ ఒక వ్యాక్సిన్ ఉంటుంది. డిపెండ్స్, 25 డేస్కి ఒక వేసుకోవచ్చు, 30 డేస్కి వేసుకోవచ్చు, మంత్లీ ఒక వ్యాక్సిన్ ఉంటుంది. అండ్ వ్యాక్సినేషన్ మీరు ఏమైనా ఫస్ట్ వ్యాక్సిన్ మీరు వేపిస్తారా లేదంటే రికార్డ్? డెఫినెట్గా నేను ఇందాక మీకు చూపించినట్టుగా కంపల్సరీగా ఫస్ట్ వ్యాక్సిన్ వేసే నేను ఇస్తాను ఎవరికైనా సరే. వ్యాక్సినేషన్ రికార్డు ప్లస్ పప్పీకి వ్యాక్సినేషన్ వేసిన డేటు, నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడు వేయాలి, నెక్స్ట్ డివార్మింగ్ ఎప్పుడు వేయాలి అని కంప్లీట్గా గైడ్ చేసి విత్ వ్యాక్సినేషన్ రికార్డుతో పాటు ఇస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పప్పీ, నా స్టోర్లోంచి ఏ పప్పీ వెళ్ళినా సరే విత్ వ్యాక్సినేషన్ రికార్డుతో పాటు ఇస్తాను కస్టమర్కి. నేను చెప్పినట్టు కిందాక 3 to 4 months వరకు స్టార్టర్ ఫుడ్ పెట్టాలి. అట్లా మనం 4 months దాటిన దగ్గర నుంచి పప్పీ ఫుడ్ అంటాం. పప్పీ ఫుడ్ వచ్చేసి 4 to 12 months వరకు అదే పప్పీ స్టేజ్లోనే ఉంటుంది. 4 to 12 months సేమ్ ఫుడ్ కంటిన్యూ చేయాలి. అది మనము అప్ టు 3-4 months వరకు నెమ్మదిగా సోక్ చేసి పెట్టాలి. సోక్ చేసి కొంచెం స్మాష్ చేసి లిటిల్ బిట్ వాటర్ కంటెంట్ యాడ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఓకే. దాని తర్వాత జస్ట్ వన్ క్వశ్చన్ వీటిలో, హోమ్ ఫుడ్ బిఫోర్ 1 year ఇవ్వద్దా? ఇవ్వచ్చు, అట్లా అని ఏమి లేదు. అంటే నా సజెషన్ ఏంటి అని అంటే దాన్ని కంప్లీట్గా గ్రోత్ అయ్యే వరకు అప్ టు 12 months కానివ్వండి, 14 months కానివ్వండి, 15 months కానివ్వండి, డాగ్ గ్రోత్ అనేది ఉంటుంది. డిపెండ్స్ ఆన్ బ్రీడ్. షిట్జూకి వచ్చి ఆల్మోస్ట్ 12 months వరకు దాని బ్రీడ్ గ్రోత్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత హోమ్ ఫుడ్ స్లోగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఏ ఫుడ్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, వెదర్ ఇట్ మే బి అడల్ట్ ఆర్ పప్పీ, ఏదైనా సరే మీరు ఫుడ్ చేంజ్ చేయాలి అని అనుకుంటే పాత ఫుడ్ కొత్త ఫుడ్ స్లోగా మిక్స్ చేసుకుంటే 4 daysలో కన్వర్ట్ చేయాలి. కానీ ఇమీడియట్గా చేంజ్ చేశారని అంటే పప్పీకి లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. అండ్ ఆల్సో సమ్ పీపుల్ సార్ ఆఫ్టర్ టేకింగ్ ఇట్ కొంచెం వాళ్ళకి ఇష్యూ ఉంటుంది. ఒకటి మీటింగ్, అంటే వాళ్ళకి మీటింగ్ దొరకదు. పేరెంట్స్ కొంచెం దీని గురించి ఒక ఇష్యూ ఉంటుంది. సో మీ దగ్గర ఆ మీటింగ్ సర్వీసెస్ కూడా ఉందా సార్? డెఫినెట్లీ. ఇందాక నేను చూపించినట్టుగా మా ఓన్ బ్రీడింగ్ ఏదైతే ఉందో ఆ ఓన్ బ్రీడింగ్తో పాటు కొంతమంది ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళ దగ్గర ఫీమేల్ ఉంటుంది, బ్రీడింగ్ చేయించమని అడుగుతారు. ఓకేనా? అది ప్యూర్గా జెన్యున్ బ్రీడ్ ఉంది అని అంటే కనుక వీఆర్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ మెయిల్స్. ఓకే. వెదర్ ఇట్ మే బి పమేరియన్ దగ్గర నుంచి మ్యాస్టిఫ్స్ వరకు అన్ని మెయిల్స్ ఉంటాయి మన దగ్గర. ఓకేనా? ఆ మెయిల్స్తో మనం వాళ్ళ దగ్గర బ్రీడింగ్ చేపిస్తాము. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెల్, వాళ్ళ దగ్గర పప్పీస్ కూడా మనం ఇవ్వచ్చు. సార్ ఒకసారి మీరు ఈ పప్పీ చూపెట్టండి. ఐ వాంట్ టు షో దెమ్ క్లోజ్లీ. సో ఇది ఏజ్ ఎంత సార్? ఇది వచ్చేసి 50 days ఉంటుంది. 50 days ఏజ్. ఓకే. ఒకసారి చూపెడతారా లైక్ ఫ్రమ్ బ్యాక్ సైడ్? అండ్ కలర్స్లో షిట్జుకి అంటే ఈ బ్రౌన్ వైట్ ఉంటుందా లేదంటే వేరే కలర్స్ కూడా ఉంటాయా? ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. బ్లాక్ ఉంటుంది, ట్రై కలర్ అంటాం యాక్చువల్లీ మనం. ట్రై కలర్లో ఏమొస్తుంది అంటే లిటిల్ బిట్ గోల్డ్ వస్తుంది, కొంచెం బ్లాక్ వస్తుంది, వైట్ కలర్ వస్తుంది, డిపెండ్స్ అనమాట. అండ్ సార్ ప్యూర్ బ్రీడ్ అండ్ క్రాస్ బ్రీడ్ ఒకటి చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పొద్దు కానీ కొన్ని మార్కెట్స్లో మనం ఉన్నప్పుడు చాలా పప్పీస్ ఇప్పుడు ఈ మధ్య కనిపిస్తున్నాయి. అండ్ చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు దే ఆర్ సెల్లింగ్ ఇట్ అన్నమాట. దాని గురించి కొంచెం చెప్పండి. ఎందుకు మనం షాప్లో కొనాలి అండ్ వై ప్యూర్ బ్రీడ్ ఇస్ ఇంపార్టెంట్ అది కూడా చెప్పండి. మనం నా దగ్గర ఎందుకని రావాలి, నా దగ్గర ఎందుకని కొనాలంటే ఎవరు పప్పీ తీసుకున్నా ఇఫ్ యూ వాంట్ వాళ్ళకి పేరెంట్స్ చూడాలి అని అంటే డెఫినెట్గా నేను తీసుకెళ్ళి పేరెంట్స్ చూపిస్తాను వాళ్ళు. అవును.
నా కెనల్కి తీసుకెళ్ళి నేను పేరెంట్స్ చూపిస్తాను వాళ్ళకి. ఓకేనా? అట్లా కాకుండా మోర్ ఓవర్ ప్యూరిటీ మీకు చెప్పాలి అని అంటే సిజుకి కూడా మీకు ఇట్లా స్నాట్ ఉంటుంది. ఓకే, స్నాట్ ఉంటుంది. ఈ స్నాట్ ఉంది కదా, ఈ స్నాట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే. లాసప్ సౌక్ వచ్చేసి మనకి ఈ స్నాట్ అనేది బయటకు బారుగా వస్తుంది. నోస్ అనేది హెడ్ నోస్ ఒకటే లైన్లో ఉంటే సిజ్జు ఉంటుంది. ఈ లైన్ లాసప్సో కానీ లేదు అని అంటే పమేరియన్ క్రాస్ కానీ అది డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఉన్నది ఏమవుతుంది అని అంటే స్నాట్ అనేది బయటకు వస్తుంది. మీరు ఇట్లా సైడ్ నుంచి చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. నా దగ్గర ఏ సిజ్జు ఉన్నా సరే స్ట్రైట్ లైన్లో ఉంటుంది. ఓకే. ప్యూర్ సిజ్జుకి క్రాస్ బ్రీడ్కి డిఫరెన్స్ అది. ఇంకోటి స్టోర్లోనే ఎందుకు కొనాలి అని అంటే మీకు ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే వేరే ఎక్కడన్నా బయటకు ఉంటే దే విల్ నాట్ రెస్పాండ్. ఒకసారి పప్పి ఇచ్చేసామా వాళ్ళది అయిపోయిందా వదిలేసామన్నట్టు ఉంటారు. మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర ఏంటి అని అంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం తీసుకుంటాము, దానికి రెక్టిఫై చేస్తాము, వాళ్ళకి సొల్యూషన్ చూపిస్తాము. అండ్ మనకి తెలియదు సార్, సమ్టైమ్స్ పెట్స్కి డిజీజెస్ కూడా ఉంటాయి. మనం బయట తీసుకోవడం వల్ల మీరు డిజీజెస్ ఉన్న పప్పి కూడా మీకు ఇవ్వచ్చు, యూనో హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు. సో 2-3 days తర్వాత యూ కాంట్ కాంటాక్ట్. ఇప్పుడు స్టోర్ ఉందంటే మీరు కాంటాక్ట్ కూడా చేయగలుగుతారు. మళ్ళీ తీసుకొని బాధపడకుండా అలాంటివి కూడా ఎంకరేజ్ చేయొద్దు మనం యాక్చువల్లీ. సో ఎలాంటి బ్రీడ్ చేస్తున్నారో కూడా మనకి తెలియదు, వీ డోంట్ నో కదా డీటెయిల్స్. సో అది ఒకటి. సో సార్ ఫైనలీ ఐ థింక్ మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది దీనికి. హెయిర్ ఫాల్ కూడా ఉండదండి యాక్చువల్లీ. దీని మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, దీనికి హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది, ఈజీ టు క్యారీ అనేది. ఫుడ్ కూడా మనకి 1 kilo బ్యాగ్ తీసుకుంటే 10 to 15 days వరకు ఈజీగా వస్తుంది. సో నథింగ్ టు వరీ. ఎనీ పెట్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఫస్ట్ పప్పీ, డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ ఫర్ దిస్ పప్పీ అండి. ఎస్, మీరు చెప్పకపోయినా చాలామంది దే ఆర్ గోయింగ్ ఫర్ దిస్. ఫైనల్ ప్రైస్ సార్? స్టార్టింగ్ ఫ్రమ్ 15. యాక్చువల్లీ సిజ్జు మన దగ్గర వచ్చేసి వెదర్ ఇట్ మే మెయిల్ ఆర్ ఫీమేల్ స్టార్టింగ్ ఫ్రమ్ 15,000 ఉంటుంది. 15,000 నుంచి ఎక్కడ వరకు ఉండొచ్చు? 15 మ్యాక్సిమం 15 మన దగ్గర 15-16 అంతవరకే ఉంటుంది. ఓకే. అండ్ ప్యూర్ బ్రీడ్ ఉంటుంది మీకు? 100% ప్యూర్ బ్రీడ్ విత్ వ్యాక్సినేషన్ రికార్డ్. దాట్స్ అబౌట్ షీ ట్జూ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు గోల్డెన్ రిట్రీవర్ కూడా వచ్చేసింది. బట్ గోల్డెన్ రిట్రీవర్ గురించి అడిగే ముందు ఒక వ్యూవర్ క్వశ్చన్ ఉంది సార్, అది అడిగేస్తాను. మా దగ్గర క్యాట్స్ ఉన్నాయి బ్రో, తీసుకుంటారా? అజయ్ క్రియేషన్ 3883. ఓకే. క్యాట్స్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. ఫాదర్ మదరు, ఓకే, కిటెన్స్ హెల్దీగా ఉన్నాయా లేవా, సో దాన్ని బట్టి చూసి మనం అనలైజ్ చేసుకొని నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ దట్. దీంతోనే కనెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర కూడా పెట్స్ ఉంటాయి, అంటే లైక్ డాగ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు తీసుకుంటారా అలా? అట్లా అని కాదు, మనము అన్నోన్ పర్సన్స్ దగ్గర మనం ఎవరి దగ్గర పర్చేస్ చేయం. ఓకే, మనం ఎవరి దగ్గర పర్చేస్ చేయం, మనం తీసుకోం. మనకి దాని జెన్యునిటీ, దాని ఫాదర్ మదర్ ఉండి జెన్యున్గా ఉండి సేమ్ అక్కడే బేబీస్ ఉండి అట్లా ఉంటే కనుక దెన్ విల్ లుక్ ఆఫ్టర్ దట్. ఎస్. ఓకే, టాక్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్స్. గోల్డెన్ రిట్రీవర్లో కూడా మీకు ఆల్రెడీ ఆబ్వియస్గా ఐడియా ఉన్నది. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో. డార్క్ కలర్ ఉంటుంది, క్రీమ్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. వైట్ కలర్ వచ్చేసి మనం ఇంగ్లీష్ రిట్రీవర్ అంటాం. సో దిస్ వాజ్ ద డార్క్ వన్. డార్క్లో కూడా మనకి గోల్డ్ కలర్ అంటాం దీన్ని. సైజ్ కూడా చూడొచ్చు మీరు, గోల్డ్ కలర్ అంటాం. ఈ రోజుల్లో ఎవరైనా సరే క్రీమ్ వద్దు, వైట్ వద్దు, గోల్డ్ కలర్ రిట్రీవరే కావాలి అని చెప్పేసి అని అంటున్నారు. దిస్ వాజ్ ద హెవీ క్వాలిటీ, మనం షో క్వాలిటీ అని కూడా అనొచ్చు. పప్పి ఏజ్ వచ్చేసి అరౌండ్ 44 days ఉంటుంది. పప్పి ఫర్ కానీ, కోట్ కానీ, పా సైజ్ కానీ, హెడ్ సైజ్ కానీ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది, హెవీ సైజ్ ఉంటుంది. సో బోత్ ఆర్ షో క్వాలిటీ అన్న? బోత్ ఆర్ షో క్వాలిటీ ఓన్లీ. మీకు రెండు కూడా మీరు చూసినట్టయితే రెండు కూడా గోల్డ్ కలరే ఉంటాయి. ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పప్పీస్. కొంతమంది క్రీమ్ కలర్ లైక్ చేస్తారు, కొంతమంది వైట్ కలర్ కావాలని అంటారు. సో డిపెండ్స్ ఆన్ కస్టమర్. వాళ్ళకి క్రీమ్ కలర్ కావాలంటే క్రీమ్ కలర్ అవైలబుల్ ఉంటుంది, లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా గోల్డెన్ రిట్రీవర్ అంటేనే గోల్డెన్ అని ఆబ్వియస్గా గోల్డ్ కలరే అంటారు. అవును, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ని గోల్డ్ కలర్ రావాలి అని అంటే కష్టం. సో గోల్డెన్ రిట్రీవర్లో కూడా క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటారంటే నాకు యూనిక్గా కావాలి, వైట్ కలర్ కావాలంటారు, ఇంగ్లీష్ రిట్రీవర్. ఈవెన్ దోస్ పప్పీస్ ఆల్సో అవైలబుల్. ఓకే సార్, లైక్ దీనికి షెడ్డింగ్ ఉంటుందా? షెడ్డింగ్ అనేది ఏ డాగ్ తీసుకున్నా సరే ఇయర్లీ వన్స్ షెడ్డింగ్ అనేది కామన్. ఓకే, ఇయర్లీ వన్స్ షెడ్డింగ్ ఎందుకు అవుతుంది అని అంటే దానికి ఆ కోట్ పోయి ఫ్రెష్ కోట్ అనేది వస్తుంది ఎవ్రీ ఇయర్, ఇయర్లీ వన్స్. అట్లా కాకుండా మీకు ఎవ్రీ మంత్కి పోతుంది, 2 monthsకి ఒకసారి కంప్లీట్గా హెయిర్ ఫాల్ అవుతుంది. అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే సమ్వేర్ వీఆర్ ల్యాకింగ్. వెదర్ ఇట్ మే బి దానికి పెట్టే ఫుడ్ పడకపోవచ్చు,
మనం యూస్ చేసే షాంపూ పడకపోవచ్చు, లేదు అని అంటే మనం ఏమైనా కర్డ్ రైస్ అలాంటివి ఏమైనా పెట్టే దానివల్ల ఉండొచ్చు. డిపెండ్స్, డాగ్ చూస్తే మనం దేనివల్ల పోతుంది ఏంటి అనేది మనం అనలైజ్ చేయొచ్చు. షెడ్డింగ్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. అంటే మీరు గ్రూమింగ్ వాళ్ళే చేస్తే బెటర్ అంటారా, మీరు షాప్లో చేయించుకుంటే బెటర్ అంటారా? గ్రూమింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండి వాళ్ళు చేసుకుంటానంటే డెఫినెట్గా నేను చెప్తాను వెళ్ళొచ్చాను. ఎందుకనంటే షాప్ వాళ్ళకి ఏంటి అని అంటే వన్స్ గ్రూమింగ్ తీసుకొచ్చారంటే మా దగ్గర సర్వీసెస్ ఎట్లా ఉంటాయనంటే యాక్చువల్లీ బాతింగ్ ఛార్జెస్ వచ్చేసి మన దగ్గర 500 రూపీస్ పర్ బాత్ ఉంటుంది. అది కాకుండా మనకి నెయిల్ క్లిప్పింగు, ఇయర్ క్లీనింగు, పాస్ క్లీనింగ్ అవన్నీ సింపుల్గా బేసిక్ ఐటమ్స్ వచ్చేసి మనకి ల్యాబ్ కానీ, గోల్డెన్ రిట్రీవర్ కానీ, జర్మన్ షెపర్డ్ కానీ అట్లాంటి వాటికి మనం ఛార్జ్ చేసే ప్రైస్ వచ్చేసి అరౌండ్ 700 to 800. సో మన దగ్గర ఏంటి అని అంటే బాత్ అయిన తర్వాత హోమ్లో చేసుకున్న దానికి మన దగ్గర డిఫరెన్స్ ఏంటి అని అంటే మన దగ్గర డ్రయర్స్ ఉంటాయి. ఆ డ్రయర్స్ ఏంటంటే బాత్ అయిన తర్వాత మనకి డాగ్ అనేది ఈజీగా డ్రై అయిపోతుంది. ఓకే. మనం ఇంట్లో ఏం చేస్తాము, హెయిర్ డ్రయర్ నార్మల్గా మన ఇంట్లో లేడీస్ వాడేది, ఆ హెయిర్ డ్రయర్ పెట్టి మనము డ్రయర్ కొడతాం. సో ఇట్ విల్ టేక్ టైం అనమాట. అంత పేషెన్స్ మన దగ్గర ఉండదు. అది కంప్లీట్గా డ్రై అవ్వాలి. లేదు అని అంటే హాఫ్ డ్రై హాఫ్ తడిగా ఉంది అని అంటే దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనము అట్లా కొంచెం తడిగా ఉన్నప్పుడు మనం కోమ్ పెట్టినా, లేదంటే తడిగా ఉన్నప్పుడు స్ప్రే కొట్టినా కొంచెం స్మెల్ రావటం, బ్యాడ్ స్మెల్ రావటం, అట్లా తడి దాని దగ్గర ఉండిపోయి కొంచెం ఇచ్చింగ్ టైప్లో, డాండ్రఫ్ టైప్లో ఫామ్ అవటం అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో బెటర్ ఏంటి అని అంటే మీరు మంత్లో ఏదో ఒక టైంలో మీ లీజర్ టైం చూసుకోండి, వెదర్ ఇట్ మే బి సండే ఆర్ సాటర్డే ఆర్ ఫెస్టివల్ టైం, ఎనీ టైం మీరు ఎప్పుడన్నా ఒకసారి వచ్చి గ్రూమింగ్ సెంటర్లో ఒకసారి దాన్ని గ్రూమ్ చేయించుకుంటే దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ లేవు అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. ఇంట్లో మనము గ్రూమింగ్ చేసుకుంటే ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై అవ్వదు. మోరోవర్ ఏంటి అంటే అది పీక్ స్టేజ్కి వెళ్ళే వరకు మనకు తెలియదు అనమాట. సో బెటర్ గో ఫర్ గ్రూమింగ్ సెంటర్. అంటే మంత్లీ ఒక్కసారి సరిపోతుంది అంటారా? మంత్లీ వన్స్ మన గ్రూమింగ్ సెంటర్ తీసుకొస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే సార్, ఫుడ్ గురించి కొంచెం చెప్పండి. లైక్ బికాస్ నేను చాలా చూస్తుంటాను అనమాట, స్పెసిఫిక్లీ గోల్డెన్ రిట్రీవర్కి సంబంధించి పెట్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి కట్ రైస్ పెడుతుంటారు ఎక్కువగా, బికాస్ అవి కూడా ఇష్టపడతాయి మనకు తెలిసిందే. సో అంటే డైరీ ప్రొడక్ట్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా సార్ వీళ్ళకి? ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూస్ ఏం రావు. ఇందాక మీకు చెప్పినట్టుగా డైరీ ప్రొడక్ట్స్ వల్ల వాటికి వచ్చే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మోరోవర్ కొన్ని వాటికి పడవచ్చు దాని బాడీకి, కొన్ని వాటికి పడకపోవచ్చు. పడకపోతే ఏమవుతుంది, అట్లానే కొంచెం హెయిర్ ఫాల్ అవటం కానివ్వండి, అట్లాగే లోపల చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ఓకే, వెదర్ ఇట్ మే బీ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ, డాండ్రఫ్ కానీ అట్లాంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అన్నారు కదా హెయిర్ ఫాల్కి, అది కూడా ఒక రీజన్ కావచ్చు. డెఫినెట్లీ ఉంటుంది. కర్డ్ రైస్ పెట్టామని అంటే డాగ్కి మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, ఫైనలీ ప్రైస్ గోల్డెన్ రిట్రీవర్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ 16,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా స్టాండర్డ్ ఇలా కోట్ ఉంటుందా? ఆబ్వియస్గా ఉంటుంది దీనికి. ఇది ఏంటి అని అంటే బోన్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది, కోట్ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది, హెడ్ సైజు అన్నీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏంటి అని అంటే మన దగ్గర షో క్వాలిటీ పప్పి స్టార్టింగ్ ఇట్స్ ఫ్రమ్ అరౌండ్ 16,000 లైక్ దాట్. 16,000 రూపీస్. ఓకే, క్రేజీ సార్. థ్యాంక్ యూ సో మచ్. గోల్డెన్ రిట్రీవర్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి గోల్డెన్ రిట్రీవర్ బ్రదర్ లాబ్రడార్ రిట్రీవర్. అదే అనిపిస్తుంది సార్ నాకైతే, ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ హియర్ డిఫరెన్స్ ఎక్కువ అనిపించదు నాకు. ఐ థింక్ దేర్ ఆర్ డిఫరెన్సెస్, ఐ వాంట్ యూ టు టెల్ మీ. బట్ బిఫోర్ దాట్ మన వ్యూవర్స్ క్వశ్చన్ తీసుకుందాం ఒకటి. డెఫినెట్లీ. పవన్ జోయల్ 4080, కేన్ కార్సో బ్రీడింగ్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా బ్రో, అంటే ఇజ్ ఇట్ బ్యాన్ సార్? బ్యాన్ ఉందా మన? కేన్ కోర్సు బ్రీడింగ్ బ్యాన్ చేసింది అనేది యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం వీ డోంట్ రిసీవ్ ఎనీ అఫీషియల్ నోటీస్. ఓకే, వేరే స్టేట్లో వాళ్ళు బ్యాన్ చేశారని తెలిసింది. బట్ యాజ్ పర్ తెలంగాణ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ దగ్గర నుంచి వీ డోంట్ హ్యావ్ ఎనీ రెగ్యులేటరీ దట్ మీ స్టేటింగ్ దట్ కేన్ కోర్సులు రాట్విల్లరు మన తెలంగాణ స్టేట్లో బ్యాన్ అయింది, తెలంగాణ ఆంధ్ర ఏదైతే స్టేట్స్లో ఉందో అక్కడ బ్యాన్ అయింది అనేది మనకి ఎక్కడ నోటీసెస్ వస్తే ఏమీ రాలేదు. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్ వాస్ నాట్ బ్యాన్. సో పవన్ జోయల్ బ్రో, దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. సార్ టెల్ మీ అబౌట్ లాబ్రడార్ రిట్రీవర్. సో ఇందాక మీరు చెప్పినట్టుగా గోల్డెన్ రిట్రీవర్, లాబ్రడార్ రిట్రీవర్ రెండు ఒకేలాగా ఉంటాయి. బట్ థింగ్ డిఫరెన్స్ ఏంటి అని అంటే కంపేర్డ్ టు గోల్డెన్ రిట్రీవర్, లాబ్రడార్ రిట్రీవర్ ఏంటంటే హెయిర్ తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ ఉండదు. ఓకే,
మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే మీకేంటి అని అంటే ఫుడ్ ఇంటేక్ కానీ వేరే రకంగా మనం ప్లాన్ చేసుకున్నట్టు ఫుడ్ రెండు ఒకేలాగా ఉంటాయి. ఓకే. మెయింటెనెన్స్ విల్ బీ ద సేమ్. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు గోల్డెన్ రిట్రీవర్ పెంచుకుంటుంటే డైలీ ఒకసారి కంపల్సరీగా కోమ్ చేయాలి. ఇది ఏంటి అని అంటే మీరు 2-3 డేస్కి ఒకసారి కోమ్ చేసినా నథింగ్ ఏముండదు అనమాట. బోత్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ బ్రీడ్స్. మనకి దీంట్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. దట్ వాజ్ ఎ సింగిల్ బోన్, డబల్ బోన్, హెడ్ సైజ్ కానీ, షో క్వాలిటీ కానీ. ఇప్పుడు ఈ క్వాలిటీ ఇది డబల్ బోన్ హెవీ క్వాలిటీ. డబుల్ బోన్ హెవీ క్వాలిటీ. ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఏజా? ఏజ్ వచ్చేసి దీనిది 47 days. 47 days. ఒకసారి చూపెడతాను మీకు. ఓకే. ఇందులో కూడా 47 days బేబీస్. ఇది 47 days, ఇది 43 days. కలర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇట్ వాజ్ ఏ లిటిల్ బిట్ గోల్డ్ కలర్ అండ్ దట్ వాజ్ ఏ వైట్ షేడ్. అవును. ఇందులో కూడా డిఫరెంట్ కొంచెం డార్క్ కలర్ కూడా వస్తుంది మనకి. డార్క్ గోల్డ్ కలర్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి క్రీమ్ కలర్ వస్తుంది. అంటే వీటికి కూడా సార్ గోల్డెన్ రిట్రీవర్ లాగా ఇయర్స్ ఫైనల్ కలర్ ఉంటుందా? ఆబ్వియస్గా మనకి ల్యాబ్ కానీ గోల్డెన్ రిట్రీవర్ కానీ ఏదున్నా సరే ఇయర్ కలర్ ఏదైతే ఉందో అది పెరిగిన తర్వాత మాక్సిమం అదే కలర్ వచ్చే ఛాన్సెస్ 90% ఉంది. ఓకే. అంటే ఏ డాగ్ అయినా అంటారా? ఏ డాగ్ అయినా సరే. ఓకే. కంపేర్ టు కమింగ్ ఫర్ దీస్ బ్రీడ్స్, గోల్డెన్ రిట్రీవర్ కానీ లాబ్రడార్ రిట్రీవర్ కానీ మనకి ఇయర్ కలర్ ఏదైతే ఉందో ఫైనల్ అవుట్పుట్ 90% అదే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మెయింటెనెన్స్ పరంగా వస్తే కంపేర్ టు గోల్డెన్ రిట్రీవర్ ఇట్ ఈస్ వెరీ, దానికన్నా కొంచెం లో మెయింటెనెన్సే ఉంటుంది. ఫుడ్ ఇంటేక్ కూడా బోత్ ఆర్ సేమ్. కొంతమంది ఎట్లా అంటే ఇంట్లో కొంచెం పేరెంట్స్ ఉన్నారు, లేదు అని అంటే చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి హెయిర్ వద్దు అని అనుకున్నట్టు బెటర్ బ్లైండ్లీ గో ఫర్ దిస్ లాబ్రడార్ రిట్రీవర్. అంటే సార్ మీరు అలా అంటున్నారు కానీ వాట్ ఐ హర్డ్ ఇస్ లైక్ లాబ్రడార్ రిట్రీవర్ కూడా షెడ్డింగ్ ఉంటుందని. షెడ్డింగ్ ఆబ్వియస్గా ఉంటుంది. ఎందుకు ఉండదు అని అంటే దేనికైనా నేను మాకు చెప్పినప్పుడు ఇయర్లీ వన్స్ అనేది షెడ్డింగ్ కామన్. గోల్డెన్ రిట్రీవర్కి మీ షెడ్డింగ్ వచ్చేసి 3 to 4 inches దాని హెయిర్ ఉంటుంది ఒకటి. లాబ్రడార్ రిట్రీవర్ హెయిర్ వచ్చేసి 1 inch ఉంటుంది. సో ఆబ్వియస్గా మనం ఆ షెడ్డింగ్ కంపేర్ చేసుకుంటే దాని ఎక్కువే ఉంటుంది కదా. అవును. సో ఇది తక్కువ ఉంటుంది అనమాట. బట్ ఆ షెడ్డింగ్ని కూడా ప్రివెంట్ చేసేది ఓకే, మీరు ఫుడ్ అంటున్నారు, టేక్ కేర్ ఆఫ్ అలాంటివి ఉంటాయి, గ్రూమింగ్ కూడా ఉంటుంది. బట్ అది కాకుండా మనకి ఏదైనా సిరప్స్ కానీ లైక్ మెడిసిన్స్ కానీ మన దగ్గర ఉంటాయి. సప్లిమెంట్స్ డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు సప్లిమెంట్స్ ఏంటి అని అంటే మనం హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే ఒమేగా 3 కానీ ఒమేగా 3 ఫ్యాటిక్ యాసిడ్స్ కానీ అట్లాంటి మనకి కోట్ సిరప్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ హార్ట్ కోట్, న్యూట్రీ కోట్, సాఫ్ట్ కోట్, అట్లాగే మైబ్యూ అని డిఫరెంట్ సిరప్స్ కానీ మనకి ఇది లోషన్స్ కానీ అట్లాంటివి ఉంటాయి. సో హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో మనకు ఆ స్టేజ్లో అవుతుంది అని అన్నప్పుడు మనము ఆ సిరప్ కంటిన్యూ చేసుకుంటే సంవాట్ మనం కొంచెం ఆ హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. మన దగ్గర ఉంది కదా సార్ అది. అన్ని యాక్సరీస్ ఉన్నాయి. మనకి ఏంటి అని అంటే ఓన్లీ పప్పీస్ ఒకటే కాదు మన దగ్గర. ఇప్పుడు మనము పప్పీస్ కొంతమంది అడుగుతుంటారు మన మీరు డెలివరీలు అవైలబుల్ ఉంటాయా అని చెప్పేసి. ఆంధ్ర, తెలంగాణ మనకు ఎక్కడ కావాలన్నా సరే ఎవరికన్నా ఎక్కడన్నా పప్పీ కావాలి అని అంటే మనకు కాల్ చేయొచ్చు. వీ యూస్ టు సెండ్ దెమ్. ఒక క్వశ్చన్ ఉంది సార్, అది అడుగుదాం అనుకున్నా మీకు నెక్స్ట్ దాంట్లో, మీరు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. వైజాగ్ డెలివరీ చేస్తారా అని అడిగారు. డెఫినెట్లీ మీకు వైజాగ్ వచ్చే వరకు పప్పీ రెస్పాన్సిబిలిటీ మాదే. ఓకే. పప్పీని నేను సేఫ్గా బాస్కెట్లో వేస్తాను, ఫుడ్ పెడతాను, నీట్గా చూసుకున్నాను. మీ పప్పీ డెలివరీ అయ్యే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ. అంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా మీరు డెలివరీ చేస్తారా? ఎక్కడైనా డెలివరీ ఉంటుంది మన దగ్గర. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా మన తెలుగు స్టేట్స్లో జస్ట్ బ్లైండ్గా అన్నీ కాల్ చేయండి. అండ్ సార్ లైక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉంటారు కదా, క్వాలిటీ మీరు ఎలా అష్యూర్ చేస్తారు వాళ్ళని? మంచి మోర్ ఓవర్ నా దగ్గర వచ్చేసి పెట్ క్వాలిటీలు అట్లా మనం ఏదున్నా సరే ఇప్పుడు లాబ్రడార్ వచ్చేసరికి డబల్ బోనే మెయింటైన్ చేస్తాం. షో క్వాలిటీ ఉంటుంది, డబల్ బోన్ ఉంటుంది. మినిమం డబల్ బోన్ మెయింటైన్ చేస్తాం. సింగిల్ బోన్ కానీ పెట్ క్వాలిటీలు కానీ ఆ పప్పీస్ అసలు పెట్టాం మనం. కొంతమంది అడుగుతుంటారు పెట్ క్వాలిటీలో కానీ లేదంటే కొంచెం అమౌంట్ తక్కువ రేట్లో కానీ ఆ పప్పీస్ ఏమైనా ఉంటే చెప్పండి. యాక్చువల్లీ అట్లాంటి పప్పీస్ మనం డీల్ చేయమన్నమాట. ఏదున్నా సరే కొంచెం మంచి క్వాలిటీ ఉన్న పప్పీసే మనం డీల్ చేస్తాం. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే డెలివరీ గురించి మనం మాట్లాడితే నాట్ ఓన్లీ పప్పీస్, మీకు సిటీలో పెట్ ప్రొడక్ట్స్ కానీ పెట్ ఫుడ్ కానీ పెట్ యాక్సరీస్ కానీ మీకు ఎక్కడ ఏది కావాలన్నా వీ యూస్ టు డెలివర్. నియర్లీ వితిన్ 10 kilometers రేడియస్లో ఫ్రీకి డెలివరీ ఉంటుంది. 5 to 10 kilometers రేడియస్లో ఫ్రీ డెలివరీ చేస్తాం మేము. ఫుడ్ కానీ యాక్సరీస్ కానీ ట్రీట్స్ కానీ ఏదైనా సరే వీ యూస్ టు హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ట్రీట్స్ అండ్ యాక్సరీస్. ఓకే. డాగ్స్లో కానీ క్యాట్స్లో కానీ ఎనీ ఐటమ్స్, బర్డ్స్కి సంబంధించినవి కానీ ఫుడ్ కానీ యాక్సరీస్ కానీ ఏదైనా సరే ఎవరికి ఏది కావాలన్నా సరే వీఆర్ పెట్ స్టోర్ కాల్ చేయండి. మా పర్సన్ అవైలబుల్ ఉంటే మా పర్సన్ ఇచ్చి పంపిస్తాము. ఆర్ అదర్వైజ్
మీకు సేఫ్గా మనకి ఎట్లాగో ఈ ట్రావెలింగ్స్ ఉన్నాయి, వెదర్ ఇట్ మే బి ర్యాపిడో, ఊబర్, ఓలా, ఏదైనా సరే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తాం. ఇంకోటి మనం ఇచ్చే డిస్కౌంట్ కూడా అప్ టు 20% ఇస్తాం. అప్ టు 20%. ఫుడ్ అండ్ యాక్సరీస్లో కూడా అప్ టు 20% మనం డిస్కౌంట్ మీ దగ్గర తీసుకుంటేనే డెఫినెట్గా. అది కూడా చెప్పాలి. ఓకే, సో ఇలాంటి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, మీకు పర్క్స్ ఉంటాయి అన్నమాట. ఆల్సో మీకు డే కేర్లో కూడా ఐఎమ్ షూర్ కొంచెం డిస్కౌంట్ వస్తుంది విఆర్ పెట్స్ అండ్ కెనల్స్ తీసుకున్నప్పుడు. అలానే గ్రూమింగ్లో కూడా మీకు డిస్కౌంట్స్ ఉంటాయి. అంటే ఒక ఈకో సిస్టమ్ లాగా అనమాట. సో మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇన్ని బెనిఫిట్స్ అండ్ పర్క్స్ అయితే మీకు ఉంటాయి. చలో తీసుకోండి బ్రో. పాపం ప్రైజింగ్ అడిగింది అన్న. ప్రైస్ ఫైనలీ లాబ్రడార్ రిట్రీవర్ ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 13,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర. డబుల్ బోన్ మంచి క్వాలిటీ పప్పీస్ 13,000 నుంచి స్టార్టింగ్. 13,000 ఒకటే ప్రైస్ అంటారా? 13,000 ఫ్రమ్ స్టార్టింగ్. డబుల్ బోన్ హెవీ క్వాలిటీ. ఓకే, అంటే షో క్వాలిటీ కావాలంటే మాక్సిమం దే యూస్ టు గెట్ అరౌండ్ 15-18 లైక్ దాట్. ఓకే, సో 13 దట్ విల్ బి ద మాక్సిమం ప్రైస్. మాక్సిమం 18 వరకు ఉంటుంది. సో దాట్స్ అబౌట్ ద లాబ్రడార్ రిట్రీవర్ గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో మన ఫైనల్ పప్పీ ఆఫ్ ద డే వచ్చేసి జర్మన్ షెపర్డ్. అంటే ఫైనల్ పప్పీ అంటే దీనికి ఫైనల్ అనమాట. తర్వాత మనం కెనల్స్కి కూడా వెళ్దాం. మీకు తెలిసింది ఆల్రెడీ, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, విఆర్ పెట్స్ అండ్ కెనల్ షాప్కి వాళ్ళ ఓన్ బ్రీడింగ్ అండ్ డే కేర్ సెంటర్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో మీకు ఒకసారి అక్కడ కూడా తీసుకెళ్తాం. అక్కడ బిగ్ డాగ్స్ ఉన్నాయి, సర్ప్రైజ్ డాగ్స్ కూడా రాబోతున్నాయి, అవి కూడా మీకు చూపెడతాము. సో అన్న, సంథింగ్ అబౌట్ జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్లో మీరు ఇది చూసుకున్నట్టయితే ఇది మల్టీపర్పస్. మనకి ఫ్రెండ్లీగా పెంచుకోవచ్చు, ఓకే, ఇంకోటి గార్డింగ్గా పెంచుకోవచ్చు. ఎట్లా అంటే మనకి ఇండివిజువల్ హౌస్ ఉంది, మనం దానికి గార్డింగ్ కావాలి, అట్లాగే మన ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి అని అంటే కనుక మనం బ్లైండ్లీ గో ఫర్ జర్మన్ షెపర్డ్. బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఈవెన్ మనకి ఎట్లా అంటే మనం పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం దానికి ఓన్లీ గార్డింగ్ పర్పస్ కావాలి అని అంటే కనుక మనం ఎట్లా ఓన్లీ మన వరకే అలవాటు ఉండాలి, ఓకేనా? లేదు దీనికి ఫ్రెండ్లీ పర్పస్ కావాలంటే అందరినీ అలవాటు చేస్తే ఇట్ బికమ్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, యాక్చువల్లీ అన్న ఒక క్వశ్చన్ ఉండే. మా ఫ్రెండ్ రీసెంట్గానే జర్మన్ షెపర్డ్ ఒకటి తీసుకున్నారనమాట. అక్కడ వాళ్ళ వైఫ్ ఉంటారు కదా, తను వచ్చేసి కొంచెం చాలా ఫ్రెండ్లీ అనమాట జర్మన్ షెపర్డ్తో. చిన్న చిన్న వాటికి కూడా దే ఆర్ లైక్ షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ లైక్ స్మాల్ బేబీ. సో వాళ్ళు అంత గారాబం చేయొద్దు, మనం గార్డింగ్ కోసం తీసుకున్నాము, నువ్వు అంత గారాబం చేస్తే అది మళ్ళీ గార్డింగ్ చేయదని అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ దట్ మనం అలా కొంచెం ఎక్కువ బాండింగ్ క్లోజ్ అయిపోతే కూడా వీళ్ళు గార్డింగ్కి కాకుండా కంపానియన్కి ఎక్కువ అయిపోతారా? అట్లానే ఏం లేదు, మీకు దానికి ఆన్సర్ చెప్తాను నేను. ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని గార్డింగ్ చెయ్యాలి అని అనుకుంటే మనం ఇంట్లో ఎంత ప్యాంపరింగ్ చేసినా దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మనం ఏంటి అని అంటే బయట వాళ్ళు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చారు అని అంటే వాళ్ళతో ప్యాంపరింగ్ చేయించకూడదు. ఓకే, మనం ఎంత ప్యాంపరింగ్ చేసినా ఇట్ షుడ్ బి లాయల్ అండ్ ఒబీడియంట్ ఫర్ అస్ ఓన్లీ. మన వరకే ఉంటుంది. అట్లా లేదు వేరే వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళని కూడా మనం అట్లానే ఫ్రెండ్లీగా ప్యాంపరింగ్ చేయటం అవన్నీ చేసామని అనుకోండి, వాళ్ళకు కూడా అట్లానే అవుతుంది. సో మనం గార్డింగ్ కావాలి అని అనుకుంటే మనం ఫ్రెండ్లీగా ఉండాలి, బయట వాళ్ళకి అలవాటు చేయకూడదు. వెదర్ ఇట్ మే బీ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు, పాలు అతను కానీ లేదా గ్యాస్ పేపర్ అతను ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేసి దీన్ని కొంచెం దూరంగా పెట్టి ఉంచితే కనుక ఆబ్వియస్గా వాళ్ళకి కొంచెం మన గార్డింగ్గా పనికొస్తుంది, ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్లీగా పనికొస్తుంది. సో అది ఒక మిత్ అంటారా మరి? అంటే క్లోజ్ ఉంటే ఇది గార్డింగ్గా ఉండదు, అంటే లోపలే ఉంచుకుంటే గార్డింగ్గా ఉండదు, అలా ఏమి ఉండదు కదా సార్? అట్లా ఏముండదు, మనం పెంచుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇంట్లో పెంచుకున్నంత మాత్రాన గార్డింగ్ చేయదు అని ఏం లేదు. జర్మన్ షెపర్డ్ బై బ్రీడ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ బ్రీడ్. ఎస్, ఎట్లా అంటే మనకి ఫ్రెండ్లీగా పెంచుకుంటే ఫ్రెండ్లీగా ఉంటుంది, అగ్రెసివ్గా పెంచుకుంటే ఎట్లాగా అగ్రెసివ్గా ఉంటుంది. మనతో మాత్రం మనం ఎవరైతే పెంచుకుంటాం వాళ్ళతో 100% ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఎస్, అండ్ మీరు అన్నది ఇది లైక్ డబల్ కోట్ అన్నారు. ఆబ్వియస్గా నేను దీని గురించి మీకు చెప్పాలి అని అంటే, బట్ బిఫోర్ యూ సే సార్, వాట్ ఐ హర్డ్ ఇది లైక్ జర్మన్ షెపర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వరల్డ్. అంటే దీంట్లో మనకి ఏంటంటే ఒక కలర్ ఒక కైండ్ ఆఫ్ మీకు కనిపించవచ్చు, ఒకటే కదా జర్మన్ షెపర్డ్ అనుకోవచ్చు మీరు, కానీ దీంట్లో అసలు వెరైటీ ఎంత వెరైటీ ఉంటుంది అంటే అంత వెరైటీ ఉంటుందని నేనైతే విన్నాను. సార్ మీరే కరెక్ట్ చేయాలి నాకు. మీకు ఇది చూసుకున్నట్టయితే ఈ పప్పీ వచ్చేసి డార్క్ షేడ్ ఉంటుంది. డార్క్ షేడ్ మీకు ముందు నుంచి కూడా చూపిస్తాను. యా, ఈ పప్పీ చూడండి మీరు, డార్క్ షేడ్ ఉంటుంది, బ్యాక్ మొత్తం డార్క్ షేడ్ ఉంటుంది. ఈ పప్పీ చూడండి ఇట్లా ఫుల్ డార్క్ షేడ్ ఉంటుంది, హెవీ కోట్, డబల్ హెవీ కోట్ అనమాట. ఇది యాక్చువల్లీ ఈ పప్పీ మనం వచ్చే షో క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, నాకు తెలిసి మీరు చూసిన వీడియోల్లో ఈ క్వాలిటీ జర్మన్ షెపర్డ్ ఎక్కడా చూసుంటారు. ఫుల్ జంబో సైజ్ అనమాట. ఒకసారి ఐస్ చూపెట్టండి సార్ మళ్ళీ. ఏమైంది
డబల్ కోటు. ఈ కోట్ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్వాలిటీ, ఈ కలరు, ఈ కోట్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే గార్డింగ్ పెంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు సార్? ట్యాన్ కలర్కి చూసే వాళ్ళకి ఇమీడియట్గా అటేపులు భయపడరు. లుక్ పరంగా మనం చూసుకుంటే ఏదైతే బ్లాక్ కలర్ ఎక్కువ ఉందో ఆ పప్పి అటేపులకు చూసే వాళ్ళకి ఎవరికైనా కొంచెం హెవీగా కనపడుతుంది, కొంచెం భయపడతారు. ట్యాన్ ఎక్కువ ఉంటాయి. అదే బ్లాక్ షేడ్ ఎక్కువ ఉంది అని అనుకోండి, దాన్ని కొంచెం చూసి దాని లుక్ చేంజ్ అవుతుంది. వెదర్ ఇట్ మే బి అది చూసే పద్ధతిలో కానివ్వండి, దాని కలర్ వల్ల కానివ్వండి, అది అగ్రెషన్గా అట్లా నార్మల్గా చూసినా అరే అగ్రెసివ్గా ఉందిరా బాబు దీని దగ్గరికి రాకూడదు అన్న ఫీలింగ్లో ఉంటారు. ఓకే. సో ఈ కలర్ కానీ ఈ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. దీని మెయింటెనెన్స్ గురించి కొంచెం చెప్పండి. ఆబ్వియస్గా మనకి దీనికి ఏంటి అని అంటే డైలీ ఒకసారి మనం కోటుని బట్టి నార్మల్ కోట్ ఉంటుంది, బుష్ కోట్ ఉంటుంది, స్టాండర్డ్ కోట్ ఉంటుంది. మనకి లాంగ్ కోట్ పప్పీకి కంపల్సరీగా మనం 2 డేస్కి ఒకసారి కానీ డైలీ ఒకసారి కానీ గ్రూమ్ చేసుకోవాలి కంపల్సరీగా. గ్రూమ్ చేయకపోతే ఏమవుతుందంటే కొంచెం నాట్స్ అయ్యి హెయిల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మనం గ్రూమ్ చేయాలంటే లైక్ వీ షుడ్ హ్యావ్ అ ఓన్ కోమ్ దీనికి జస్ట్ అంతే. దానికి మనం ఎక్స్ట్రాస్ మనం చేయాల్సింది ఏం లేదు. సిజ్జు లాగా మనం హెయిర్ కటింగ్, ఈడ్ కటింగ్ అన్నీ ఏం అవసరం లేదు మనకి. జస్ట్ 2 డేస్కి ఒకసారి జస్ట్ కోమ్ చేసుకుంటే పప్పి నీట్గా ఉంటుంది. వెదర్ ఇట్ మే బి పప్పి ఆర్ అడల్ట్, అది నీట్గా ఉంటుంది అనమాట. కానీ వీటి కూడా మనం హెయిర్ కట్ చేయించాలి సార్, ఇంత పెద్ద కోట్ ఉంది కదా. ఓకే. డూ ఇట్ అంటే అవసరం లేదు. దీనికి జన్మనిచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇందాక చెప్పినట్టు మంత్లీ ఒకసారి గ్రూమింగ్ సెంటర్కి తీసుకెళ్తే ఎక్సెస్ హెయిర్ ఏదైతే ఉందో రిమూవ్ చేస్తారు. ఇప్పుడు వెనక ప్రైవేట్ పార్ట్ కానివ్వండి, అండర్ పాస్ కానివ్వండి, అది ఏంటంటే ఆ ప్లేసెస్లో ఉన్నంత దానికి ఎక్సెస్ హెయిర్ రిమూవ్ చేసామంటే నీట్గా ఉంటుంది, డీసెంట్గా నీట్గా చాలా బాగుంటుంది. ఆల్సో సార్ కొంతమంది ఇప్పుడు ఏంటంటే గ్రూమింగ్కి తీసుకెళ్ళాలంటే భయపడతారు, బికాస్ పెట్స్ హ్యాండిల్ కావు. స్పెషల్లీ జర్మన్ షెపర్డ్ లాంటి పెట్ అయితే చాలా డిఫికల్ట్ కదా. మీ గ్రూమింగ్ సెంటర్లో ఎలా హ్యాండిల్ చేస్తారు ఇలాంటి అగ్రెసివ్ పప్పీస్ని? మీరు అగ్రెసివ్ పప్పీస్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే కొన్ని వాటికి మ్యాక్సిమం మనం మౌత్ గార్డ్ పెట్టాలి. ఓకే. కొన్ని నాటికి ఏంటంటే కస్టమర్ మనకు మౌత్ గార్డ్ పెట్టించాడు అని అంటే వీ విల్ గో ఫర్ దట్. ఓకే. ఓకే. మన వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ట్రైనింగ్ అది ఇచ్చే ఉంటాము. సో దే యూస్ టు నో హౌ టు హ్యాండిల్ ద అగ్రెసివ్ డాగ్స్ ఆల్సో. అగ్రెసివ్ డాగ్స్ కూడా ఒక 10 నిమిషాలు దాంతో స్పెండ్ చేసామని అంటే, టైం స్పెండ్ చేసామని అంటే మ్యాక్సిమం 90% ఏ డాగ్ కూడా దాన్ని పట్టుకోనికపోవటం కానీ, టచ్ చేయనికపోవటం కానీ, బాతింగ్ చేయనికపోవటం కానీ అన్నీ ఏముండదు. ఇన్ దట్ రేర్ కేసెస్ వీ యూస్ టు టేక్ సపోర్ట్ ఫ్రమ్ ద ఓనర్. ఇప్పుడు అట్లాంటిది మరీ అగ్రెసివ్గా ఉంది, అసలు ఏం చేయనివ్వట్లేదని అంటే జస్ట్ మనకి ఆ డాగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, పెట్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్ జస్ట్ మనకి అక్కడ నుంచి ఉంటే అది చేయించుకుంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ డే కేర్ గురించి కూడా ఉండే. సమ్ పప్పీస్ ఆర్ టూ అటాచ్డ్ సార్, అంటే అసలు తినవు, అంటే డే అంతా తినవు, అవి పెట్టేస్తే మీరు హౌ విల్ యూ టేక్ కేర్ దట్ ఇట్ ఈట్స్ ద ఫుడ్ ఇన్ టైం? లేనప్పుడు కూడా మళ్ళీ ఆ బాండ్ ఎలా మీరు క్రియేట్ చేస్తారు? మోర్ ఓవర్ అది మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది. ఇంకోటి నవేడేస్ ఎట్లా అవుతుంది అని అంటే డే కేర్లో మనం డాగ్ పెడతాం. ఆబ్వియస్గా డే కేర్లో మనం డాగ్ పెట్టామని అంటే మనం కనపడం దానికి. ఆల్ ఆర్ న్యూ ఫేసెస్, కొత్త పర్సన్స్. సో దానికి భయపడతా ఉంటుంది, మన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్కి వచ్చాము అని ఆబ్వియస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అట్లాంటి డాగ్స్కి మనం ఏం చేస్తామంటే కొన్ని ఏమో ఫుడ్ ఉంటాయి, అవి వాటికి మనం ఎక్కడ పెట్టినా ఏం చేసినా ఆ ఫుడ్కి అట్లా ఏముండదు అనమాట, పెడితే తినేస్తూ ఉంటాయి. కొన్ని ఏంటంటే బాగా పేంపరింగ్ ఉంటాయి, పేరెంట్స్ అలవాటు బాగా వాళ్ళు తినిపిస్తేనే తింటాం, అట్లాంటి డాగ్స్ ఉంటాయి. మెయిన్లీ టాయ్ బ్రీడ్స్, సిజ్జు, అవి వాళ్ళు పెడితేనే తింటాయి అనమాట. సో మనం దాన్ని ఏం చేస్తామని అంటే మనకి ఇందాక లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు గ్రౌండ్ పెద్దగా ఉంటుంది, మా టేక్ కేర్ పర్సన్ వెళ్తాడు, దాన్ని వదిలేస్తాడు, కొంచెం దాంట్లో స్పెండ్ చేస్తాడు, ఆడుకుంటాడు, అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడు. సో దాంట్లో ఫ్రెండ్లీగా అలవాటు అయిన తర్వాత ఆ డాగ్ అతను బిలీవ్ చేయటం స్టార్ట్ చేస్తుంది. ఆ డాగ్ అట్లా బిలీవ్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత సో మనము ఇంకా దానికి ఫుడ్ పెట్టడం అలా ఈజీ అయిపోతుంది మనకి. ఫైనలీ ప్రైస్ సార్? జర్మన్ షెపర్డ్ లాంగ్ కోట్ మన ప్రైసింగ్ వచ్చి స్టార్టింగ్ అరౌండ్ 16,000. ఓకే, 16,000 స్టార్టింగ్ అని ఉంటుంది. ఈ పప్పీ షో క్వాలిటీ పప్పీ వచ్చేసి మనకి 20,000 to 22,000 వరకు ఉంటుంది షో క్వాలిటీ పప్పీ. ఓకే, సో 16 నుంచి 22 రేంజ్ ఉంటుంది మీకు, షో క్వాలిటీ 22,000 ఉంటుంది. సో గైస్ చూసారు కదా, ఆల్రెడీ క్వాలిటీ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎంత మంచి క్వాలిటీయో. సో ఇంకా వీడియో అయిపోలేదు, వీఆర్ గోయింగ్ టు కెనల్స్. చలో సో గైస్ చూసుకోవచ్చు మనం వచ్చేసాం లోపల. బట్ ఆ గేట్ దాటిన తర్వాత వాళ్ళు లోపల ఉంటారు, నేను బయటనే ఉంటున్నా బికాస్ నాకైతే కొంచెం భయం, బికాస్ బిగ్ డాగ్స్ అవి.
మోర్ ఓవర్ ఎందుకనే అండి అని అంటే ఇప్పుడు మన డే కేర్ సెంటర్ ఉంది, అవును, అదర్ డాగ్స్ మే డిస్టర్బ్, ఇప్పుడు ప్రెగ్నెంట్ డాగ్స్ ఉంటాయి, ప్రెగ్నెంట్ డాగ్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో అందుకనే ఇప్పుడు మనం డాగ్స్ లోపలికి వెళ్ళామంటే నియర్లో 40 to 50 డాగ్స్ ఉన్నాయి, అందులో 10 to 15 డాగ్స్ ప్రెగ్నెంట్ డాగ్స్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ డాగ్స్ ఎప్పుడు యాంగ్జైటీగా ఫీల్ అవ్వకూడదు, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వకూడదు. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్ మనం లోపలికి వెళ్ళట్లేదు అనమాట. అవును. ఆల్సో వన్ మోర్ రీజన్, మనం వెళ్ళాం అనుకోండి వాళ్ళు అరుస్తూ ఉంటాయి, బార్ చేస్తూ ఉంటాయి, మనం అసలు కొత్త పర్సన్స్ ఎవరైతే చూసారో, కొత్త పర్సన్స్ని ఎవరైతే మాట వినపడదో దే విల్ ఆబ్వియస్లీ బార్క్ అనమాట. ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాయి, పైకి ఎక్కి దిగటము, అరవటము, అవన్నీ చేస్తూ ఉంటాయి. సో అందుకని మనం ఇక్కడే ఉంటాం. సో మనం ఫస్ట్ ఏ డాగ్స్ సార్ మీరు మాకు చూపెట్టబోతున్నారు? లాస్ట్ టైం నేను చూపించిన ఎగ్జాటిక్ బ్రీడ్స్ కాకుండా నేను ఇప్పుడు మీకు సెయింట్ బర్నార్డ్ చూపిస్తాను. హెడ్ సైజ్ జూమ్ చేసుకో, ఫ్రేమ్ ఇది చూడొచ్చు, సెయింట్ బర్నార్డ్ ఇది. దీని ఏజ్ వచ్చేసి అరౌండ్ 1.5 year ఉంటుంది. బస్ ఏజ్ వచ్చేసి 1.5 year ఉంటుంది. ఓకే. హెడ్ సైజ్ కానీ పా సైజ్ కానీ చూడండి. దిస్ వాజ్ అన్ అల్టిమేట్ ఎక్స్ట్రీమ్ క్వాలిటీ. ఓకే. ఏజ్ 1.5 years సార్? 1.5 year ఉంటుంది దీనిది. ఓ, చాలా ఫ్రెండ్లీ డాగు, చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. చాలా బాగుంది. ఫ్రెండ్లీ కూడా కనిపిస్తుంది కదా జనరల్, చాలా ఫ్రెండ్లీ. దాని మ్యాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత ఉంది సార్? దీని మ్యాక్సిమం వెయిట్ ఉంటాయండి, డిపెండ్స్. 60 kgs 70 kgs వరకు కూడా వెళ్తుంటాయి. అచ్చా. సో ఏంటి అని అంటే మరీ హెవీగా ఉన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. మన జాయింట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదన్నా మరీ హెవీగా ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యూస్ టు మెయింటైన్ డైట్ అనమాట. మన ఓన్ డాగ్. నేను ఇప్పుడు మీకు చూపించేవన్నీ మన ఓన్ డాగ్స్. సో వీళ్ళు పెట్ పేరెంట్స్ లాగా ఇక్కడ ఆబ్వియస్గా అన్ని బ్రీడ్స్ ఉంటాయి మన దగ్గర. సో జనరల్గా సార్ ఒక చిన్న సెయింట్ బర్నార్డ్ మీరు పెట్టరు షాప్లో, ఎందుకు? సెయింట్ బర్నార్డ్ షాప్లోనా అంటే అది మనకి పప్పీస్ కొంచెం రేర్, అడగటం అవన్నీ చేయడం రేర్. సో ఏది ఉన్నా సరే మనం కెనల్లో పెడతాము. ఇఫ్ ఎనీ కస్టమర్ వాంట్స్ సెయింట్ బర్నార్డ్ రిక్వైర్మెంట్, సో మనకు పక్కనే ఉంది, ఆబ్వియస్గా తీసుకొచ్చి ఇస్తాం అనమాట. సెయింట్ బర్నార్డ్కి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? సెయింట్ బర్నార్డ్ మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ కంపేర్ టు ల్యాబ్, జర్మన్ షెపర్డ్, రిట్రీవర్ వాటితో పోల్చుకుంటే దీని డబల్ మెయింటెనెన్స్ ఉంటుంది. అచ్చా. ఫుడ్ ఇంటేక్ కానివ్వండి, కోట్ కానీ, దీంట్లో కూడా 2 coats ఉంటాయి. ఓకే. అంటే స్టాండర్డ్ కోట్ ఉంటుంది, కొంచెం హెవీ కోట్ ఉంటుంది. ఓకే. ఇది మనకి మీడియం కోట్ అనమాట. మీడియం కోట్ ఇది. చూడండి ఎలా వెళ్తుందో, చాలా బాగుంటుంది. పప్పీ కూడా చాలా టైగర్ లెక్క ఉన్నాడు సార్. టైగర్ లెక్క ఉన్నాడు అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఫైనలీ ప్రైస్ చెప్పండి సార్. సెయింట్ బర్నార్డ్ పప్పీ ఇప్పుడు మనకి విత్ కేసీఐ కావాలంటే ఇట్ విల్ బి ఛార్జింగ్ అరౌండ్ 40,000 లైక్ దట్. లేదు మనకి వితౌట్ కేసీ అంటే 30 వరకు వచ్చేసి. సీట్ బేటా సీట్. చాలా క్యూట్గా ఉన్నాడు సార్. సెకండ్ బేటా. Good boy. Wow. Good boy. Da. Second. Good. సార్ మీరే నేర్పించారు సార్ ఇవన్నీ? ఆబ్వియస్గా అండి. డాగ్ ట్రైనింగ్ కూడా ఉందా మన దగ్గర? డాగ్ ట్రైనింగ్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ శివం బజే మూవీ చూసుంటారు మీరు. అవును. అందులో డాగ్ అన్నీ కూడా నేనే సప్లై చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ కూడా ట్రైనింగ్ నేనే ఇచ్చాను, సప్లై కూడా నేనే చేశాను అవన్నీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఓకే సార్, నెక్స్ట్ డాగ్. ఓకే. బీగల్. చాలా మంది అనుకుంటారు కదా బీగల్ కూడా చాలా ఇట్ విల్ గ్రో ఆఫ్ ఇండియన్ లాగానే ఉంటుందని. ఇప్పుడు చూడండి అసలు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా అన్ని స్టడ్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. స్టడ్ సర్వీసెస్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఎవరైనా ఫీమేల్ హీట్లో ఉంది, మాకు మెయిల్స్ కావాలి అని ఎదురు చూసే వాళ్ళు కానీ, వాళ్ళకి ఎక్కడ చేయించుకోవాలి ఏంటి అని తెలియని వాళ్ళు కానీ, వాళ్ళకి మన దగ్గర వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. మనకి చిన్న పప్పీ దగ్గర నుంచి, పమేరియన్ దగ్గర నుంచి, సిడ్జూస్ దగ్గర నుంచి, ఎగ్జాటిక్ కెన్ కార్సోలు, డోగో అర్జెంటీనాలు, మాస్టిఫ్స్, ఆల్ మెయిల్స్ అవైలబుల్ అనమాట. ఇది కూడా మన స్టడ్ అనే చెప్పొచ్చు. బీగల్ మెయిల్ ఇది. దీని ఏజ్ వచ్చేసి 2 years ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కేసీఐ. మీకు చూపించే అన్నీ కూడా విత్ కేసీఐ సర్టిఫికేట్. సో బీగల్ జనరల్గా చాలా యాక్టివ్ అంటారు. ఇప్పుడు హైపర్ డాగ్, ఇప్పుడు హైపర్ యాక్టివ్ అని టాయ్ బ్రీడ్ కిందనే వస్తుంది మనకి. ఇది టాయ్ అండ్ మీడియం బ్రీడ్ కిందనే వస్తుంది. ఓకే. బట్ ఏంటి అని అంటే కంపేర్ టు ఆల్ అదర్ టాయ్ బ్రీడ్స్ ఇట్ ఈస్ వెరీ హైపర్. ఇంకా మనం ఎట్లా అంటే మనము ఓపిక ఉండాలి దాంతో ఆడటానికి, దాంతో టైం స్పెండ్ చేయాలి. మీరు ఎంతసేపు ఆడుకున్నా, మీరు ఎంతసేపు ఏం చేసినా సరే
ఇట్ ఆల్వేస్ బి ఇంకా రండి ఇంకా ఆడండి అన్న ఫీలింగ్లోనే ఉంటుంది. స్పెషల్లీ చిన్న పిల్లలకి అయితే చాలా బెస్ట్ సార్ అది, టీనేజ్ వాళ్ళకి అయితే. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు గ్యాడెట్స్కి అలవాటు పడిపోతున్నాం పిల్లలు. డెఫినెట్లీ. సో అలాంటి వాళ్ళకి మాత్రం బీగల్ పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటాను కదా. ఎస్, కొంచెం దగ్గర వెళ్ళండి, కొంచెం దగ్గర. దా ఉండు దా నా టాలీ రా దా 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 దా. చాలా ఫ్రెండ్లీ. దా ఎటు వెళ్దాం దా దాకన్నా దా ఇట్రా. సార్ దీనికి ప్రైస్ ఎంత ఉంటుంది? బీగల్ స్టార్టింగ్ అరౌండ్ మనకి 18,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 18,000 రూపీస్ నుంచి 18,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది బీగల్. ఓకే, బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ. వెళ్ళరాపో. చూస్తున్నారా క్లియర్గా అక్కడ డాగ్ బోర్డింగ్ ఆర్ హాస్టల్, డాగ్ బ్రీడింగ్, మేటింగ్, డాగ్ ట్రైనింగ్, ఇన్ని సర్వీసెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఒక సెక్షన్లోనే మనకి హాస్టల్ ఉంటుంది, బ్రీడింగ్ ఉంటుంది, మేటింగ్ ఇక్కడ చేపిస్తారు, ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తారు. సో ఇది ఏ పప్పీ సార్? కాకర్ స్పానియల్. కాకర్ స్పానియల్, ఓకే. వెళ్ళండి సార్ మీరు కూడా. ఇది కూడా చాలా హైపర్ ఉంటుంది. మనకి బీగల్ ఎట్లా ఉంటుందో బ్రీడ్, ఈ బ్రీడ్ కూడా అట్లానే ఉంటుంది. ఇట్లా చూడొచ్చు, వీడు అసలు ఫుల్ హైపర్ యాక్టివ్, వీడు ఆగడు. ఓహో, ఇంకోటి సార్, ఇంకోటి వస్తుంది, అదేంటి? అది వచ్చేసి ఫ్రెంచ్ బుల్. ఫ్రెంచ్ బుల్లా? దట్ ఈస్ ఆల్సో ఏ టాయ్ బ్రీడ్ లైక్ దట్, టాయ్ అండ్ మీడియం బ్రీడ్ లైక్ దట్. మన కాకర్ స్పానియల్ ఎట్లా ఉంటుంది, ఇది కూడా అట్లానే ఉంటుంది. ఏజ్ ఎంత సార్ ఫ్రెంచ్ బుల్ది? ఫ్రెంచ్ బుల్ వచ్చేసి 2.5 years ఉంటుందండి. 2.5 years. ఇటు తీసుకురా తోడ ఇద్దరు చాలా యాక్టివ్ ఉన్నాడు. అది యాక్టివ్, ఇది యాక్టివ్. పాపం వాడు భయపడతాడు, అంతే డిఫరెన్స్. అంటే ఫ్రెంచ్ బుల్ భయపడతాడా కాకి ఇయర్కి? వీడు కొంచెం డామినేటింగ్. ఇదే అని కాదు, ఈవెన్ టాయ్ బ్రీడ్ అనే కాదు, వీడు అన్నిటినీ డామినేట్ చేస్తుంటాడు. అసలు ఆగడీడు, వీడు అంతే ఆగడీడు. అరే ఇసుకోలేరు ఇసుకోలేరు. ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం ఈ రెండు బ్రీడ్స్ కూడా కనపడట్లా, తగ్గుతున్నాయి. ఓకే, ఫ్రెంచ్ బ్రీడ్స్ కానీ కాకర్ దాకన్నా నాకు అన్న రారా దారా 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 దా దా దానన్నా. ఏమైంది దా దా రాంబో దా. చెప్పండి సార్ కొంచెం ఫ్రెంచ్ బుల్ డాగ్ గురించి. ఫ్రెంచ్ బుల్ డాగ్ వచ్చేసి ఇది ఒక మనకి మీడియం బ్రీడ్ ఉంటుంది. ఓకే, నవేడేస్ మనకి ఇంగ్లీష్ దీంట్లో 2 varieties ఉంటాయి అనమాట. ఒకటి ఇంగ్లీష్ బుల్ డాగ్, దా ఇది కదా ఇంగ్లీష్ బుల్ డాగ్ ఉంటుంది, ఫ్రెంచ్ బుల్ డాగ్ ఉంటుంది. ఫ్రెంచ్ బుల్ డాగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మనకి. ఓకే, ఇది బ్లాక్ బ్రిండెల్ అనమాట. మనకి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, పాన్ కలర్ ఉంటుంది, ప్యూర్ వైట్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట. దీంట్లో కూడా దీంట్లో షో క్వాలిటీ అనమాట. వీడు సైజ్ కాంపాక్ట్ సైజ్ ఉంటాడు. హెడ్ పరంగా కానీ పా పరంగా కానీ కొంచెం హెవీగా ఉంటుంది అనమాట, బుల్డాగ్ రేంజ్ అనమాట. సో ఇది మనకి హైట్ ఎంత పెరుగుతుంది పెద్ద అయ్యాక? ఇది అంతే, వీడు ఇంతకన్నా పెరగవు. అదే ఇంతేనా? మ్యాక్సిమం హైట్ ఇది ఆల్మోస్ట్ ఇది 2.5 years ఇది. బట్ దే గార్డింగ్ డాగ్ కదా సార్? గార్డింగ్ డాగ్స్ కదా ఇవి? పెంచుకోవచ్చు దీన్ని, మనము బోత్ పర్పసెస్ కింద యూస్ చేసుకోవచ్చు. సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో మనం గార్డింగ్గా మనం చూసుకున్నా సరే అంత భయపడరు ఎవరు. అట్లా అంటారా? బోత్ పర్పస్ మనం ఫ్రెండ్లీగా యూస్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం అనుకుంటాం కానీ కొన్ని సమ్టైమ్స్ చిన్న డాగ్స్ ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ఈవెన్ మనకి ఇది బీగల్ కానీ ఇది కానీ ఫుల్ స్ట్రాంగ్. బీగల్ కన్నా ఇది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది మనకి. బుల్డాగ్ వచ్చేసి. ఓకే, తీసుకురా హస్కీకో లేక. ప్రైస్ చెప్పండి సార్. ఫ్రెంచ్ బుల్ ప్రైస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 16,000 నుంచి ఉంటాయి. 16 స్టార్టింగ్ ఫ్రమ్ 16,000 దాకా. ఓకే సార్, థ్యాంక్ యూ. చలో పోదా. చూసుకోవచ్చు సైబీరియన్ హస్కీ ఆఫ్టర్ గ్రోన్ అయ్యాక ఎలా ఉంటాడో. బ్లాక్ అండ్ వైట్ కదా సార్? బ్లాక్ అండ్ వైట్, బ్లూ ఐస్. వీడికి గ్రూమింగ్ చేయించున్నాం. యాక్చువల్లీ ఈడు ఉల్లికోటు. అచ్చా. బట్ ఏంటి అని అంటే కొంచెం హెయిర్ ఎక్కువ అవ్వటం వల్ల మనం వీడికి గ్రూమింగ్ చేయించాం అనమాట. మీరు టైల్ సైజ్ చూసుకుంటే వీడికి అర్థమవుతుంది. ఇంకోటి వీడి పేరు కూడా వెరైటీ ఉంటుంది. ఓకే, వీడి పేరు బద్మాష్. ఎందుకు సార్ అట్లా? ఊరికే అట్లా చెప్పింది చిన్నడు, వీడు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు. అందుకని చిన్నప్పటి నుంచి వీడి పేరు కూడా వెరైటీగా పెట్టాం, వీడికి బద్మాష్ అనిపిస్తాడు. సీట్ పెట్టా సీట్. కోట్ కూడా చూడొచ్చు, చాలా కోట్ ఉంటుంది. ఇది కూడా ఫుల్ కోట్ ఉంటుంది, కంప్లీట్ బ్లూ ఐస్. ఇది కూడా మన మెయిల్ అనమాట. ఓకే, వన్ ఆఫ్ ద మెయిల్. దీంట్లో కూడా మనకి ఇంకొక మెయిల్ కూడా ఉంది.
ఆల్రెడీ మనం సైబీరియన్ హస్కీ గురించి డీటెయిల్స్ అయితే చెప్పాము, బట్ మీకు ఒకసారి చూపెడదామని. ఆబ్వియస్గా, ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు స్టడ్ సర్వీస్ అన్ని మెయిల్స్ ఉంటాయని చెప్పాను కదా, అట్లాగే మీకు ఫస్ట్ వీడియోలో కూడా డిఫరెంట్ బ్రీడ్స్ చూపించాను. ఇప్పుడు ఫస్ట్ వీడియోలో ఏదైతే మిస్ అయిందో ఈ బ్రీడ్లో మీకు అట్లా వీడియోస్ వేరే బ్రీడ్స్ చూపిస్తాను నేను మీకు. దా పేరే బద్మాష్ ఉంది చూడండి. కంప్లీట్ బ్లూ ఐస్. వావ్, సో బ్యూటిఫుల్. ఏజ్ ఎంత సార్? 2 years అండి. 2 years. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓహో, షిట్జూస్ వచ్చేస్తున్నాయి. మీకు కింద చూపించాను డిఫరెంట్ షిట్జూస్ ఉంటాయని మన దగ్గర. చూడండి, ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఎన్ని షిట్జూస్ ఉంటాయో. ఇవన్నీ మన దగ్గర ఉన్న పప్పీస్ పేరెంట్స్. దా 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 అన్న దగ్గర వెళ్ళాడు. దానా దానా చూడండి నా దగ్గర వస్తున్నాయి. దా 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 సో యాక్టివ్ దే ఆర్. లుక్ ఎట్ దెం. దమియా దా 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 దా. ఓ सर शिट्जूला జాతర सबको लेके आओ रे. हाँ सर शिट्जूला జాతర జాతరలా ఉంది. ఇంకా ఉంటాయి లోపల. అంటే ప్రెగ్నెంట్ ఉన్న డాగ్స్ తీసుకురాలేదు బయటికి. ఇవి ఇందులో 3 మేల్స్ మిగతా ఫీమేల్స్. ఇవి ఇద్దరు లేకే అవరే సబ్కి ఇద్దరు లేకే. దా 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 రియోనా దా రియోనా. ఓహో రండి కన్నా. చూడండి ఈడ ఎంత యాక్టివ్గా ఉన్నాడు. ఈడ అన్నీ ప్యూర్ 100% ఒరిజినల్ సిడ్జూస్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు కొన్ని ఇంకొక 5 సిడ్జూస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ దే ఆర్ క్యారింగ్ దేర్. సో వాటిని బయటకు తీసుకురాలేదన్నమాట. ఇప్పుడు వీటి వరకు మనం తీసుకొచ్చాం. చాలా బ్యూటిఫుల్. ఇక్కడ చూడొచ్చు. జనరల్గా ఐస్ కనిపించవు అంటారు సార్, బట్ చూడండి ఇక్కడ ఐస్ ఎంత అసలు. నిన్ననే గ్రూమింగ్ చేయించాం. ఇది యాక్చువల్లీ ఇది ఫుల్ ఫర్ ఉంటుంది. గ్రూమింగ్ చేయించి కొంచెం నీట్గా ఉంచాం అనమాట. ఓకే దా హోటల్ అయ్యో నిజంగా వీళ్ళు చూడండి సార్, దే ఆర్ ఎక్సైటెడ్ టు కమ్ ఆన్ టు యూ. ఏంటి ఎక్కడికి? దా దా దా. ఇప్పుడు ఎవరు అయినా సరే మన దగ్గరికి ఇందాక మీకు చెప్పినట్టుగా పప్పీస్ కావాలని వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇఫ్ దే వాంట్ టు సీ దియర్ పేరెంట్స్, మనం పప్పీ తీసుకుంటున్నాం వారి పేరెంట్స్ నాకు కావాలి అని అంటే డెఫినెట్గా మనం చూపిస్తాము. మోరోవర్ ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, యాక్సరీస్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి, ఎక్వేరియంస్ కానివ్వండి, బర్డ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎవరిది కస్టమైజ్డ్ ఏమైనా కావాలి అని అంటే ఫిషెస్ గురించి కానీ, ఫిష్ ట్యాంక్స్ గురించి కానీ ఏదైనా కస్టమర్ ఏదైనా కావాలన్నా మనం చేసిస్తాము. హోమ్ డెలివరీ సర్వీస్ ఉంది. ఈవెన్ పప్పీస్ కూడా వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళు లాంగ్లో ఉన్నారు, వాళ్ళకి కావాలి అని అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏ పప్పీ అయితే చూపించారో 100% జెన్యున్గా మనం అదే పప్పీ పంపిస్తాము. ఇక్కడున్నారు అక్కడున్నారు అని మనకి ఏ డిఫరెన్స్ ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మనం కాల్ చేసినా వీ యూస్ టు గైడ్ దెమ్. సో నేను చెప్పొచ్చింది ఏంటంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ పెట్స్. ఆల్ సర్వీసెస్ యాక్చువల్లీ ఆల్ పెట్స్ యాక్సరీసెస్ కానీ సర్వీసెస్ కానీ అన్నీ. వన్స్ మనం పప్పీ ఇచ్చామనంటే దాని వ్యాక్సినేషన్ రికార్డు కానీ, దాని గ్రోత్ కానీ, దాని ఫ్యూచర్లో బ్రీడింగ్ కానీ ఏదైనా సరే అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది మన దగ్గర. సార్ ఇంకోసారి లాస్ట్లీ అడ్రస్ చెప్పండి మీ పెట్. మన స్టోర్ వచ్చేసి స్టోర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మూసాపేట్, పిల్లర్ నెంబర్ 872 బిసైడ్ అల్సబా రెస్టారెంట్. అండ్ గ్రూమింగ్ మన డే కేర్ సర్వీసెస్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 873. జస్ట్ మన మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ ఆన్ తీసుకుంటే వెండికి మనకి బోర్డు కనపడుతుంది, పాస్ కెనల్స్ అండ్ బోర్డింగ్ అని చెప్పేసి. డే కేర్ సర్వీస్ అక్కడ ఉంది మన దగ్గర. సో గైజ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు కింద నంబర్ కనిపిస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ చేయండి అన్నకి, హీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ కామెంట్స్ కూడా రావాలంటే కింద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ప్లీజ్ అడగండి కింద కామెంట్స్లో. నేను నెక్స్ట్ టైం అన్నీ ఆ క్వశ్చన్ అన్నీ అడుగుతాను అనమాట. ఆల్సో మన వీడియోని అందరితో షేర్ చేయండి, పెట్ లవర్స్తో షేర్ చేయండి. ఓకేనా? ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బాయ్ గైస్.